జై అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. శుభోదయం అందరికీ. మనం ఇప్పుడు శుభోదయం మాస్టర్. సార్ శుభోదయం సార్, నమస్తే. ఇప్పుడు మనము ఫీవర్ దాని యొక్క క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ చదువుకుంటున్నాం. ఎందుకు ఇంత ఎలాబరేట్గా మనము ఫీవర్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ చదువుకుంటున్నామంటే, ఒకసారి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, సుత్తెనో లేకపోతే స్క్రూ డ్రైవరో ఉంటుంది. ఇది అందరు మెకానిక్లకు ఇచ్చేస్తారు. కానీ ఒక మెకానిక్ అబ్బా వాడు అయితే చేతి పెట్టేస్తే అయిపోతుంది అంటాం. అట్లా ఒక్కొక్క మెకానిక్ ఒక్కొక్క విధంగా దాన్ని వాడతారు. అది వాడి దగ్గర నేర్చుకోవడం మన మాస్టర్ గారి మార్గం. అంటే మన మార్గం అంటే మళ్ళీ అది కొమ్ములొద్దు, నేర్చుకోవడం అనేది నేర్చుకోమని చెప్పారు. పాత పాత మంచి ఎక్కడ స్వీకరించగల పథకం మాది నూతనము అని మాస్టర్ గారు మనకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అట్లా మనం ఒక్కొక్క డాక్టర్ గారి నుంచి వాళ్ళు ఫీవర్‌ని ఎట్లా ట్రీట్ చేయగలుగుతున్నారు, వాళ్ళ యాంగిల్స్ ఏంటి, అట్లా నేర్చుకోవడం వల్ల మనం చాలా నేర్చుకుంటాం. అట్లా ఆ ఎంట్రీ బేసిస్‌తో కూడా మితం చాలా ఉపయోగపడతాయన్నమాట. అందుకని ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఫీవర్ దాన్ని ఎట్లా ఎక్స్‌పీరియన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఫీవర్. ద సేమ్ ప్రిన్సిపల్ విల్ అప్లై ఎవ్రీవేర్. అందుకని మనం ఇట్లా నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం. ఓకే. నౌ ఐ యామ్ రిక్వెస్టింగ్ డాక్టర్ ప్రభా ఫ్రమ్ యూఎస్ఏ. ప్లీజ్ షేర్ యువర్ క్లినికల్ ఎక్స్‌పీరియన్సెస్. థాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. సోదరుడు అవకాశం ఇచ్చిన ముందు సోదరుడు చంద్రమోహన్‌కి కృతజ్ఞతలు. ఆహ్, ఇట్లా షేర్ చేసుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది ఆహ్, అంటే ఇట్లా ఒక ప్లాట్‌ఫార్మ్ తెచ్చి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించడానికి యూ ఆర్ డూయింగ్ ఎ రియల్లీ గుడ్ ఎఫర్ట్ చంద్రమోహన్. ఆహ్, దానికి డెఫినైట్‌లీ ధన్యవాదాలు. ఆహ్ సో, ఈరోజు ఫీవర్స్ తోటి అంటే ఫీవర్స్ ఆల్రెడీ మీరు చదువుతుంటున్నారు. బట్ ఈరోజేంటంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో దాన్ని నేను ఎలా చూస్తాను అనేది ఇంకొక డైమెన్షన్ చూపించడానికి మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాము. ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ తోటి మనం అసలు ఫీవర్స్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాలుంటాయి? మనం వాటిల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తే మనకంటే అవిచ్చే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి? వాటిలిని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది చూద్దాం ఫస్ట్. అసలు ముందు టెంపరేచర్ అంటే ఏంటి? టెంపరేచర్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఇంక్రీజ్ ఇన్ ఫీవర్ అనేది టెంపరరీ ఇంక్రీజ్ ఇన్ బాడీస్ టెంపరేచర్ రెస్పాన్స్. అది ఒక డిసీజ్‌కి అవ్వచ్చు, ఒక ఇల్‌నెస్‌కి అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. అది ఆహ్, మరి దేన్ని ఫీవర్ అంటాము అంటే 100.4 డిగ్రీస్ అంటే 38 డిగ్రీస్ సెంటిగ్రేడ్ రెక్టల్‌గా గాని, 99.5 డిగ్రీస్ ఫారెన్‌హీట్ అంటే 37.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఓరల్లీ అంటే నోట్లో థర్మామీటర్‌లో చెక్ చేసినప్పుడు 37.5 డిగ్రీస్ ఓరల్లీ కానీ,
లేకపోతే అండర్ ఆర్మ్ చెక్ చేసేది 99 డిగ్రీస్ ఆర్ 37.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే దాన్ని క్లినికల్‌గా టెంపరేచర్ ఉంది అని అంటాం అన్నమాట. అసలు ఈ టెంపరేచర్ అనేది రోజంతా కూడా మారుతూనే ఉంటుంది. ఇది పొద్దున అట్ ఎనీ పాయింట్ అది స్టేబుల్‌గా ఉండదన్నమాట. అది యూజువల్‌గా సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. మిగిలిన టైమ్ ఆఫ్ ద డే కంటే గూడా. ఇంకా ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ అదర్ ఫ్యాక్టర్స్. ఎట్లాంటివి అంటే ఇప్పుడు ఎవరన్నా ఎస్పెషల్లీ విమెన్‌లో పీరియడ్స్ దగ్గరలో ఉన్నప్పుడు సెకండ్ హాల్ఫ్ ఆఫ్ ద సైకిల్‌లో వాళ్ళ బాడీ టెంపరేచర్ ఇట్‌ల్ ఒక 1 డిగ్రీ మామూలు కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ రైట్? ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే స్ట్రాంగ్‌గా ఎమోషన్స్ కొన్ని రకాల ఫుడ్‌లు తిన్నప్పుడు అంటే కొంచెం కారంగా గాని, స్పైసీగా గాని ఏమన్నా తిన్నప్పుడు, లేదు బాగా ఒక 2, 3 లేయర్ల బట్టలేసుకున్నప్పుడు, కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు, రూమ్‌లో ఉండే టెంపరేచర్ ఎక్కువున్నప్పుడు, లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువున్నప్పుడు, ఇవన్నీ కూడా బాడీలో ఉన్న కొంచెం అంటే బాడీలో ఉన్న టెంపరేచర్‌ని పెంచేవన్నమాట. ఇవి నార్మల్‌గా జరిగేవి. ఇవిది అబ్‌నార్మల్ కాదు. అయితే ఈ ఫీవర్ అనేదేంటంటే ఫిజియోలాజికల్. బాడీలో ఒక ఆ! ఫిజియోలాజికల్. అయితే ఈ ఫీవర్‌లో ఏంటంటే బాడీస్ డిఫెన్స్ ఇది బాడీ యొక్క డిఫెన్స్ రియాక్షన్. ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో, ఏదన్నా ఉండకూడంది ఉంది, ఒక బాక్టీరియా వచ్చింది, ఒక వైరస్ వచ్చింది. వాటిల్ని డిఫెండ్ చేసే ప్రాసెస్‌లో ఫీవర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. బాడీ ఫైట్ చేస్తున్నా కూడా ఫీవర్ ఉండడం అనేది నెసెసరీలీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అంటే బాడీ ఏదనన్నా డిఫెండ్ చేస్తోందని చెప్పడానికి వచ్చే సంకేతాన్ని మనం ఫీవర్ ఉంది అని అంటున్నాం. అయితే ఈ బ్రెయిన్ చాలా మందికేంటంటే ఫీవర్‌లో వదిలేస్తే మీరు ఫీవర్ రెడ్యూసర్స్ ఇవ్వకపోతే బ్రెయిన్‌లో డ్యామేజ్ వచ్చేస్తుంది గదా! పిల్లలకి అందరికీ అలా రాదు. ఎప్పుడైనా కానీ ఫీవర్ 107.6 డిగ్రీ ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కేసెస్‌లో బ్రెయిన్ డ్యామేజ్ జరగడానికి పాసిబుల్ ఉంది. కొంతమందికి పిల్లలకి సడెన్‌గా ఫీవర్‌లో ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఫెబ్రైల్ సీజర్స్ అంటే వాళ్ళకి నెసెసరీలీ ఎపిలెప్సీ ఉందని కాదు. కాకపోతే ఏంటంటే ఆ సడెన్‌గా ఒక 100 నుంచి 102, 103కి ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో టెంపరేచర్ జంప్ అవుతుంది. అప్పుడు ఆ అడ్జస్ట్‌మెంట్‌లో వచ్చేదాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారనమాట. అయితే అసలు ఈ ఫీవర్ రావడానికి రీజన్స్ ఏంటి? దేనివల్ల ఫీవర్స్ వస్తాయి? ఫీవర్స్ బోన్ ఇన్ఫెక్షన్స్. ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా. బోన్ ఇన్ఫెక్షన్స్‌లో ఆస్టియోమైలైటిస్ కానీ, లేకపోతే అపెండిసైటిస్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి స్కిన్ మీద ఎగ్జిమా లాగా అవ్వచ్చు, లేకపోతే బాక్టీరియల్ కావచ్చు. ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి కానీ, సెల్యులైటిస్ కానీ, మెనింజైటిస్ కానీ, లేకపోతే మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే కోల్డ్స్, కాఫ్స్, సోర్ థ్రోట్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ఇన్ఫెక్షన్స్, బ్రాంకైటిస్, న్యూమోనియాలు, ట్యూబర్క్యులోసిస్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షస్ కేటగరీస్ అన్నమాట. లేదు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. లేకపోతే వైరల్ సెక్షన్‌లో వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ లాగా వస్తాయి. స్టమక్ బగ్ అంటాం కదా! త్రో అప్స్ చేసుకొని దాంట్లో కూడా ఫీవర్ ఉంటుంది. బాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది. లేకపోతే కొంతమందికి పిల్లల్లో ఆహ్, టీతింగ్ అప్పుడు గూడా బాడీ ఫీవర్ పెరుగుతుంది. డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పెరుగుతుంది. కొంతమందికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఇక్కడ ఆర్థరైటిస్ లాంటివి కానీ, లేకపోతే ఎస్ఎల్ఈ అంటాం. సిస్టమాటిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని కానీ, లేకపోతే ఏ రకమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయినా గూడా, వాటిలో గూడా ఫీవర్ అనేది ఉంటుంది. లేదు స్టమక్ రిలేటెడ్ వాటిలో అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని, ఇంకా వాస్కులైటిస్ అనే కండిషన్స్ ఇట్లా బోలెడు వాటిలో ఫీవర్ అనేది బాడీ యొక్క డిఫెన్స్ రియాక్షన్ అన్నమాట. అయితే ఈ చదువుకునేదాన్ని మనం ఎలా అంటే ఆహ్, ఒక్కొక్క ఇన్ఫెక్షస్ కేటగరీలో ఏ మందుల్ని ఎలా వాడుకోవచ్చని డివైడ్ చేశాను ఈరోజు ఈజీగా అర్థం అవ్వడానికి. అలా ఫస్ట్ కేటగరీ ఏంటంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్‌గా చూస్తాం. కోల్డ్స్ ఉండొచ్చు, కాఫ్స్ ఉండొచ్చు. బట్ ఫస్ట్‌దేంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్. ఇయర్ ఇన్ఫెక్షన్ చాలా కామన్‌గా చూసేది మనం.
దీన్ని ఓటైటిస్ మీడియా అని కూడా అంటాం. అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద మిడిల్ ఇయర్ అన్నమాట. మిడిల్ ఇయర్‌లో ఎయిర్ స్పేస్ ఉన్న దీనిలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ మ్యూకస్ చేరి ఇన్ఫెక్ట్ అవుతుందో అప్పుడు దాన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇయర్ ఇన్ఫెక్షన్ అంటామట. ఓటైటిస్ మీడియా అని. సో, ఇందులో కామన్‌గా సింప్టమ్స్ ఏంటంటే ఎక్కువ పిల్లల్లో కనిపిస్తుంది ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్. వాళ్ళలో చైల్డ్ ఈస్ క్రైయింగ్ విత్ పెయిన్. ఇట్లా చెవులు లాక్కుంటూ ఉంటారనమాట. ఎంతసేపు ఏ చెవిలో నొప్పుంటే ఆ చెవి లాగుతూ ఉంటారు. చాలా ఫస్సీగా ఉంటారు. పడుకోలేరు. అండ్ ఒక్కోసారి బాగా మ్యూకస్ క్లాగ్ అప్ అయిపోయిన వాళ్ళలో వాళ్ళకి హియరింగ్ లాస్ అంటే టెంపరరీగా అనమాట. అదంతా స్టఫ్ అయిపోయినందువల్ల వాళ్ళకి వినిపిచ్చదు ఆ చెవిలోంచి. ఇలాంటి వాటిలో ఇప్పుడు మనం కామన్‌గా ఏం మందులు యూజ్ చేయొచ్చో చూద్దాం. బెల్లడోనా. ఆఫ్ కోర్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ థింగ్స్ దట్ వి కెన్ థింక్ ఆఫ్ అక్యూట్ రెమెడీస్‌లో. ఈ బెల్లడోనా ఏంటి? బెల్లడోనా అంటేనే వయలెన్స్, వయలెన్స్ ఈస్ ద స్పియర్ ఆఫ్ ద రెమెడీ. అక్యూట్ రెమెడీ, వయలెన్స్ అనేది ఈ 2 కూడా బెల్లడోనాకి కామన్ గైడింగ్ సింప్టమ్స్. ఇందులో సివియర్ వయలెంట్ పెయిన్ విత్ వెరీ హై ఫీవర్స్. పిల్లోడు బానే ఉంటాడు. సడెన్‌గా స్టార్ట్ అవుతుంది. సడెన్‌గా ఫీవర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎక్స్‌పోజ్ టు సడెన్ కోల్డ్ విండ్ ఆర్ కోల్డ్ టెంపరేచర్స్. అంటే కాజేషన్ అన్నమాట. కాజేషన్‌లో ఇంత సడెన్‌గా రావడానికి ఏంటి అంటే పిల్లలు బయటికెళ్తారు. చల్లగాలిలో ఆడుకొనొస్తారు. ఇంటికొచ్చేసరికి రాత్రి నిద్రలో చెవిపోటుతో లేస్తారన్నమాట. ఇది చైల్డ్ క్రైస్ ఔట్ ఇన్ స్లీప్ డ్యూ టు థ్రాబింగ్ పెయిన్. ఎలా అంటే ఇలా గుండె కొట్టుకుంటున్నట్టు హార్ట్ బీట్ వినిపిస్తుంటుంది వాడికి చెవులో. బెల్లడోనాకి గైడింగ్ సింప్టమ్ ఎట్లా అంటే వైలెన్స్ ఆఫ్ అటాక్, సడెన్ ఆన్సెట్, ఫ్లష్డ్ ఫేస్. వీళ్ళకి బాగా ఎప్పుడైనా ఫీవర్‌లో గూడా చూస్తే ఏంటంటే, మొహం అంతా చిన్న పిల్లల్ని చూస్తే బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయి ఉంటాయన్నమాట. డ్రై హీట్ దర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బెల్లడోనా. ఇందులో పెయిన్స్ ఏంటంటే, థ్రాబింగ్ పెయిన్స్, పల్సేటింగ్ పెయిన్స్ ఆర్ వెరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బెల్లడోనా అన్నమాట. ఇది యాక్చువల్‌గా సడెన్ వయలెంట్‌గా వచ్చే ఏ కంప్లెయింట్స్‌లో అయినా యూజ్ చేయొచ్చు. ఫీవర్స్‌లోనే అవసరం లేదు. ఇయర్ ఇన్ఫెక్షన్స్‌లోనే అవసరం లేదు. కామన్‌గా ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫ్లయింగ్ చేసేప్పుడు ఎయిర్ ప్రెషర్ వల్ల సడెన్‌గా టేక్ ఆఫ్ అవ్వగానే ఒక ఫ్యూ మినిట్స్‌లో పిల్లలకి చెవుల్లో బాగా దిబ్బడొచ్చేసి ఇంకా హ్యాండిల్ చేయలేరనమాట. విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. అది టేక్ ఆఫ్‌లోను, ల్యాండింగ్‌లోను రెండిట్లోనూ కామన్‌గా చూడొచ్చు. వాటిలో పిల్లలు సడెన్‌గా ఇయర్ అంతా ఎర్రగా అయిపోతుంది. మొహం ఎర్రగా అయిపోతుంది. విపరీతమైన పోటుతోటి గట్టిగా ఏడుస్తుంటారు. అలాంటి కేసుల్లో బెల్లడోనా ఐ హావ్ సీన్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాండీ రెమెడీస్ టు హావ్. అందుకే ఎవరన్నా ఫ్లయింగ్ అప్పుడు అడిగితే బెల్లడోనా డెఫినైట్‌లీ దగ్గర పెట్టుకోండి అని చెప్తాననమాట. సడెన్‌గా కడుపు నొప్పి రావచ్చు. అంటే మెడికల్ హెల్ప్ దొరికే వరకు బెల్లడోనా కెన్ బి ఎ సేవియర్. దాన్నలా వాడుకోవచ్చనమాట. రెండోది క్యామోమిల్లా. క్యామోమిల్లా అనగానే ఇది కూడా బెల్లడోనా లాగా వయలెన్స్ ఉన్న రెమెడీ. కాపోతే క్యామోమిల్లాకి క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఆ పిల్లాడి గొంతు. ఆ ష్రిల్‌నెస్ ఆఫ్ ద క్యామోమిల్లా క్రై అనేది ఇట్స్ టిపికల్. ఆ ష్రిల్‌నెస్ కానీ, ఆ గొంతులో ఆ ఏడుపులో ఉన్న సౌండ్‌లో కానీ, దాన్ని బట్టి ఇది క్యామోమిల్లానా, ఇది పల్సటిల్లానా, లేకపోతే ఇంకో కిడ్డా అని చెప్పడానికి చాలా ఈజీ అన్నమాట. ఇది ఇది హార్ట్ పేషెంట్, వెరీ రెస్ట్‌లెస్ అండ్ క్యామోమిల్లా ఏంటంటే దే ఆల్‌వేస్ వాంట్ టు బి క్యారీడ్. ఆ క్యారీడ్ అనేది ఎత్తుకున్నంత సేపు బానే ఉంటారు ఈ పిల్లలు. ఇయర్ ఏక్‌లో ఎట్లా అంటే స్వెల్లింగ్, హీట్ ఇంకా కొంచెం సేపట్లో ఆ పెయిన్ ఉన్న అంటే ఇయర్ ఏక్ అని కాదు. మనం చెప్పేవన్నీ జనరల్ క్యారెక్టరిస్టిక్స్. కాకపోతే ఇయర్‌కి సంబంధించినవి కొన్ని డీటెయిల్స్ పర్టిక్యులర్‌గా చెప్పుకున్నా గూడా ఒక్కొక్క మనం ఆ కండిషన్‌లో ఏం చూస్తున్నాము అనంటే క్యామోమిల్లా పిక్చర్ పిల్లల్లో కనిపిస్తోందా లేదా చూస్తున్నాం. క్యామోమిల్ అనే గాదు. మనం ఏ మందిచ్చినా కూడా ఈ మందులన్నిటిని ఎలాంటి వాటిలో అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ టైంలో మనల్ని గైడ్ చేసేది ఏంటి అంటే, ఇయర్ ఏకా, స్టమక్ ఏకా, లేకపోతే లూజ్ మోషన్సా కాదు. ఆ
సఫర్ అవుతున్న పేషెంట్‌లో ఏ సిమ్టమ్ పిక్చర్ కనిపిస్తోందనేది చూడ్డానికి ట్రై చేస్తున్నాం. సో, మందుల్ని కూడా మనం అదే దృక్పథంలో చూడ్డానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. అయితే మొ కామోమిల్లా పేషెంట్ ఏంటి? వాడికి హీట్ ఇష్టమైనా కూడా ఈస్ ఎ హాట్ పేషెంట్. ఓపెన్ ఎయిర్ ఉండాలి. బ్లాంకెట్ చిన్న పిల్లల్లో బ్లాంకెట్స్ కప్పితే ఏంటంటే తన్నేస్తారనమాట. ఎస్పెషల్లీ ఎగ్జిమాలో కామోమిల్లా ఇండికేట్ అయిన వాళ్ళలో వాళ్ళకి రూమ్ వేడిగా ఉంది అంటే విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది. ఇది డెంటిషన్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్. ఇయర్ ఏక్ ఏంటి? ఇందులో కూడా వర్డ్స్ ఫ్రమ్ టచ్, వర్డ్స్ ఫ్రమ్ విండ్. ద కిడ్ డజంట్ లైక్ టు బి టచ్డ్. వానికి కామోమిల్లా సఫరింగ్ స్టేట్‌లో ఏంటంటే వాడు ఎత్తుకోవాలి గానియండి, ఎత్తుకున్నా ఇట్లా స్టిఫ్‌గా నుంచుంటాడు. కదలనివ్వడు. వాడు కదలడు, మనల్ని కదలనివ్వడు. అలాగే ఎవరన్నా వచ్చి ఏంటి అని అడగడానికి వెళ్లారనుకోండి, కెవ్వుమని ఒక కేక అరుస్తాడన్నమాట. అచ్చా! ఇది కామోమిల్లా మనకు అర్థమవుతుంది. అంటే గుర్తుపట్టడానికి ఈజీగా. ఇప్పుడు అంతమంది పిల్లల్లో ఎవరు కామోమిల్లా, ఎవరు పల్సటిల్లా చెప్పాలంటే వాళ్ళు ఏడిస్తే తెలిసిపోతుంది. ఎవరు కామోమిల్లా, ఎవరు పల్సటిల్లా అనేది. అలాగే ఇది స్టమక్, టీత్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ 3 కూడా ఇందులో దే ఆర్ బెటర్ ఫ్రమ్ కోల్డ్. ఫీవర్‌కొచ్చేసరికి ఇందులో కొన్ని పెక్యులియారిటీస్ ఉన్నాయి. చిల్ ఆఫ్ ద పోస్టీరియర్ పార్ట్ అండ్ హీట్ ఆఫ్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే వెనకలంతానేమో చలుంటుంది. ముందంతానేమో వేడిగా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ దిస్ ఈస్ అగ్రవేటెడ్ బై అన్‌కవరింగ్. అండ్ కామోమిల్లాలో ఇంకొకటి. ఇప్పుడు బెల్లడోనా ఏంటంటే పిల్లల్ని చూస్తే ఫేస్ ఫ్లష్డ్ అంటాం. రెడ్‌గా ఉంటుంది ఫేస్ అంటాం. కామోమిల్లాలో గూడా ఉంటుంది. కానీ ఒకటే చీక్‌లో ఉంటుందన్నమాట. కామోమిల్లాని బెల్లడోనాని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. ఇంకొకటి ఇంకొక పెక్యులియారిటీ ఏంటంటే దీనికి ఎవరైనా చిల్డ్రన్ కానీ కామ్‌గా, జెంటిల్‌గా ఉన్నారు అంటే డెఫినైట్‌లీ మనం కామోమిల్లా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. డాక్టర్ టైరల్ అనే ఆయన ఏం చెప్పారంటే, అంటే ఇది ఫీవర్‌కి సంబంధించింది కాకపోయినా మనం కామోమిల్లా పిక్చర్ చూస్తున్నాం గనక. ఎవరైనా ఇంట్లో ఒక వైఫ్ విపరీతమైన ఇరిటబుల్‌గా ఉండే వైఫ్ ఉన్నా, రైట్? ఇంకా వీళ్ళతో భరించలేము, వేగలేము అనుకున్నా, ఒక్క డోసు వాళ్ళకి కామోమిల్లా ఇస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అంటే దట్ ఈస్ ద టిపికల్ కామోమిల్లా పిక్చర్. ఆ పిక్చర్ ఎందులో అయినా కనిపించొచ్చు. అది ఇయర్ ఏక్ అవ్వనియండి, స్టమక్ ఏక్ అవ్వనియండి, టూత్ ఏక్ అవ్వనియండి. ఇద దాంట్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. కానీ అగైన్ పర్టిక్యులర్స్‌కొచ్చినప్పుడు కూడా జనరల్ పిక్చర్ సూట్ అయ్యి ఒకవేళ హాట్, కోల్డ్ అటు ఇటు ఉన్నా కూడా డీప్ యాక్టింగ్ రెమెడీస్ కనుక దే విల్ వర్క్ ఔట్. ఇఫ్ యూ గివ్ ఆన్ ద సింప్టమ్ పిక్చర్ ఆఫ్ ద డ్రగ్ అన్నమాట. నెక్స్ట్‌ది పల్సటిల్లా. పల్సటిల్లా అనగానే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ అపోజిట్ ఆఫ్ కామోమిల్లా అన్నమాట. సాఫ్ట్ చైల్డ్, జెంటిల్ చైల్డ్. దే ఆర్ వెరీ షై, వెరీ ఎమోషనల్. విపరీతమైన భయంగా ఉంటారు. అండ్ దే ఆర్ బెటర్ ఫ్రమ్ కన్సోలేషన్. ఇది దీనికి అపోజిట్ కేటగరీస్ ఉన్నాయి. వర్డ్స్ ఫ్రమ్ కన్సోలేషన్ ఇగ్నేషియా అని, నాట్రమోల్ అని. వీళ్ళకేంటంటే లేదురా బుజ్జి బానే ఉంటావు నాన్న వాడిని ఏదో డైరెక్ట్ డిస్ట్రాక్ట్ చేస్తే బానే ఉంటాడు. మర్చిపోతాడన్నమాట. పల్సటిల్లా కూడా బెటర్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, బెటర్ ఫ్రమ్ ఓపెన్ ఎయిర్. ఇందులో డిశ్చార్జెస్ ఆర్ గ్రీనిష్ ఇన్ కలర్. కామోమిల్లాలో కూడా కలర్ డిశ్చార్జెస్ ఆర్ గ్రీనిష్ బట్ దే ఆర్ అఫెన్సివ్. దానికి పల్సటిల్లాకి. ఆఫ్ కోర్స్ మెంటల్ పిక్చర్ వదిలేస్తే మనం పర్టిక్యులర్స్‌కొచ్చినప్పుడు ఏంటంటే రెండిట్లో ఉన్నా కూడా కామోమిల్లాకొచ్చేసరికి దే ఆర్ వెరీ అఫెన్సివ్. ఇంకా ఆఫ్ కోర్స్ మెంటల్ సింప్టమ్స్ ఎనీవే 2 పిక్చర్స్‌ని దే విల్ సెట్ దెమ్ అపార్ట్. ఇది దే చీర్ అప్ వెన్ కన్సోల్డ్. ఇంకొక పర్టిక్యులర్ ఏంటంటే వీళ్ళ సింప్టమ్స్ ఆర్ కాన్స్టెంట్‌లీ చేంజింగ్. ఇప్పుడు మోషన్ అవుతుందంటాడు. ఒక మోషన్ తెల్లగా ఉందంటాడు. ఒక మోషన్ బ్రౌన్‌గా ఉందంటాడు. ఒక మోషన్ యెల్లోగా ఉందంటాడు. ఎక్కడ సింప్టమ్స్ సిమిలర్‌గా ఉండవన్నమాట. అండ్ నో 2 అటాక్స్ ఆర్ అలైక్. ఒక అటాక్‌లో ఒక సింప్టమ్స్ చెప్తాడు. ఇంకో అటాక్‌లో ఇంకో సింప్టమ్స్ చెప్తాడు. ఒక మినిట్ బానే ఉందంటాడు. ఇంకో మినిట్ నేను చచ్చిపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదంటాడు. అంటే దట్స్ ఎ చేంజింగ్ పిక్చర్ ఆఫ్ ద పల్సటిల్లా. వీళ్ళకి ఐడెంటిఫైయింగ్ ఏంటంటే మెంటల్ పిక్చర్, ఈవినింగ్ అగ్రవేషన్ అండ్ గ్రీనిష్ డిశ్చార్జెస్. యూజువల్‌గా హెవీ ఫుడ్ తిన్నాక వీళ్ళకి కొన్ని పర్టిక్యులర్ థింగ్స్ తోటి అగ్రవేషన్స్ ఉంటాయి. ఇప్పుడు హెవీ ఫుడ్ ఏదన్నా
మసాలాలు తిన్నాడు, పన్నీర్ తిన్నాడు లేకపోతే. ఆ తర్వాత వెనక్కొచ్చి నెక్స్ట్ డే అంతా నాకు బోలెడన్ని మోషన్స్ అయ్యాయండి అంటాడు. ఇదే దీంట్లో నక్సోమిక గూడా వస్తుంది. కానీ మళ్ళీ నక్సోమిక మెంటల్ పిక్చర్ వేరు. సో, మనం ఇక్కడ ఏంటి అంటే కాజేషన్ ఒకటే ఉన్నా గూడా సింప్టమ్ పిక్చర్ దాని కాన్స్టిట్యూషన్ ఏంటి తోటి మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో, కలర్ ఆఫ్ స్టూల్స్ ఆర్ డిఫరెంట్. ఇయర్ ఇన్ఫెక్షన్‌కొచ్చేసరికి otorrhea is thick, it is bland, and it has a offensive odor. ఇంకా ఇయర్ ఈస్ స్వాలెన్ అండ్ రెడ్. వీళ్ళకి క్యాటరల్ ఓటైటిస్ చాలా రైట్ సైడెడ్ రెమెడీ ఇది బేసిక్‌గా. సో, క్యాటరల్ ఓటైటిస్ అండ్ సెన్సేషన్ యాస్ ఇఫ్ సంథింగ్ వర్ ఫోర్స్డ్ అవుట్‌వర్డ్. వీటిలో కూడా ఈవెనింగ్ అండ్ నైట్ అగ్రవేషన్ అనేది ఇట్ ఈస్ కీ ఫర్ పల్సటిల్లా. ఇంకా డిమినిషెస్ అక్యూట్‌నెస్ ఆఫ్ హియరింగ్. ఇదేంటంటే స్టమక్ symptoms లో దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్ ఫర్ ఇండైజెషన్ ఫ్రమ్ యాసిడ్స్ అండ్ ఫ్రమ్ ఈటింగ్ డిసగ్రీయబుల్ థింగ్స్. మనం ఒక్కొక్క రెమెడీ చెప్పుకునేప్పుడు దాన్ని కంపేర్ చేసుకుందాము. బట్ డిసగ్రీయబుల్ థింగ్స్ లో హెవీగా ఉండే ఫుడ్ లో స్టమక్ అప్సెట్ ఉన్న కండిషన్స్ లో పల్సటిలా కెన్ బి వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ అన్నమాట. బట్ ఏ దీంట్లో చేయాలన్నా కూడా డిసగ్రీయబుల్ థింగ్స్ లో యాంటిమ్క్రోడ్ ఉంది, నక్స్వామికా ఉంది, పల్సటిల్లా ఉంది. బట్ ఏ సిమ్టమ్ కి ఏ రెమెడీకి ఆ రెమెడీ దాని మెంటల్ పిక్చర్ ఇట్ విల్ సెట్ ఇట్ అపార్ట్ అన్నమాట. ఇది ఒక ఫ్యూ ఆఫ్ ద ఇయర్ ఇన్ఫెక్షన్. అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ లో ఇంకా ఆమ్, చాలా రెమెడీస్ ఉన్నాయి. బట్ మనం టైం దీనికోసం ఒక్కొక్క దీంట్లో కొన్ని కొన్ని రెమెడీస్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ కేటగిరీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు సైనస్ ఇన్ఫెక్షన్స్. సైనస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టిష్యూస్ ఇన్ ద సైనసెస్. సైనసెస్ అంటే ఈ మన ఫోర్ హెడ్, ఈ చీక్ బోన్స్, ఇక్కడ ఉండే ఏరియాస్ ని యూజువల్ గా దే ఆర్ ఫిల్డ్ విత్ ఎయిర్ అన్నమాట. ఈ పాకెట్స్ లో మ్యూకస్ స్టఫ్ అయిపోయి ఫేషియల్ పెయిన్ ఉంటుంది, రన్నింగ్ నోస్ ఉంటుంది, లేకపోతే స్టఫీ నోస్ ఉంటుంది, దీంతో ఫీవర్ వస్తుంది. ఇది ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ వల్ల అవ్వచ్చు, వైరస్ వల్ల అవ్వచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే పాలన్ సీజన్ లో పాలన్ వల్ల కూడా అవ్వచ్చు అన్నమాట. అలర్జీస్ వల్ల కూడా అవ్వచ్చు. ఇందులో కొన్ని కామన్ రెమెడీస్ నేను యూజ్ చేసే వాటిలో కొన్ని రెమెడీస్ చెప్పడానికి ట్రై చేస్తాను. హెపార్ సల్ఫ్. అంటే నేను ఎక్కువ కోల్డ్ క్లైమేట్ లో ఉంటాను గనక కోల్డ్ రెమెడీస్ డిస్కస్ చేయడం ఎక్కువ అవుతుంది. బట్ మీకక్కడ మీరంటే స్పెక్ట్రమ్ ఆఫ్ హాటర్ సైడ్ ఉన్నారు. నేనేమో స్పెక్ట్రమ్ ఆఫ్ కోల్డర్ సైడ్ ఉన్నాను. సో, నేను చెప్పేవన్నీ కూడా కోల్డ్ వెదర్ రెమెడీస్ ఉంటాయి బేసికల్లీ. హెపార్ సల్ఫ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద కామన్‌లీ ఇండికేటెడ్ రెమెడీస్ ఫర్ సైనస్ ఇన్ఫెక్షన్స్. ఇందులో ఏంటి? ఓవర్ సెన్సిటివ్‌నెస్. మెంటల్‌గా, ఫిజికల్‌గా రెండిట్లో కూడా ఓవర్ సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ అన్నమాట. చిల్లీ పేషెంట్ వెరీ ఇంపల్సివ్. ఆడికి ఏదన్నా కోపం వచ్చింది అంటే టక్కుమని వాడు రియలైజ్ అయ్యే లోపే ఏదో చేసేస్తాడు. అది ఇంపల్సివ్ బిహేవియర్ అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ కొన్ని రెమెడీస్ గురించి చెప్పుకోవాలి. సబ్యూరేటింగ్ కేటగరీస్ లో రెమెడీస్. ఇవి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ లో లేకపోతే బాయిల్స్ లో ఇట్లాంటి వాటిలో దే ప్లే ఎ వెరీ కీ రోల్. ఇందులో సబ్యూరేటింగ్ కేటగిరీలో ఏంటంటే మర్క్సాల్, సైలీషియా, కాల్కేరియా సల్ఫ్, మైరిస్టికా, టారెంటులా క్యూబెన్సిస్. టారెంటులా హిస్ప్ వాడతాం కానీ టారెంటులా క్యూబెన్సిస్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ సప్యూరేషన్. ఇందులో ఇంకా మాలిగ్నెంట్ సప్యూరేషన్స్ కూడా ఉంటాయి టారెంటులా క్యూబెన్సిస్ లో. హెపార్ సల్ఫ్కి వస్తే విపరీతమైన సెన్సిటివిటీ. ఆల్ ఇన్ఫ్లమేషన్స్ టర్మినేట్ ఇన్ సప్యూరేషన్. ఎక్కడున్నా కూడా అది ఏదో రకంగా డిశ్చార్జ్ బయటకు వస్తుంది. సప్యూరేషన్ ఈజ్ సడన్ అండ్ ర్యాపిడ్. ఇందులో వీళ్ళకి పెయిన్ ఎట్లా ఉంటుందంటే హెడేక్ ఉంది అంటే టచ్ చేయాలంటే ముట్టుకుంటే నొప్పి వచ్చేస్తుందంటే తట్టుకోలేను అంటాడు. దట్ ఈస్ హెపార్ సల్ఫ్. వర్డ్స్ ఫ్రమ్ డెఫినెట్లీ అఫ్ కోర్స్ వర్డ్స్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్. పేషెంట్ సేస్ ద పెయిన్ గెట్స్ రియల్లీ ఇంటెన్స్ ఇఫ్ ఐ డోంట్ కవర్ మై హెడ్. అంటే చల్లగాల్లోకి వెళ్ళి కవర్ చేసుకోకపోతే ఇంకా చల్లగాలి తగిలేసరికి భరించలేనంటాడు అనమాట. అండ్ ఈ సైనసెస్ అన్ని కూడా వీటిలో డిశ్చార్జెస్ అన్ని ఎట్లా ఉంటాయంటే అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఇవి. సో మీకంటే టిపికల్ గా హెపార్ సల్ఫ్ పేషెంట్ కానీ వచ్చి వాడి సైనస్లు చాలా రోజుల నుంచి ఫిల్ అయినవైతే
వాడికి తెలుస్తుంది. మనకి పక్కనున్న డాక్టర్‌కి తెలుస్తుంది. ఏంటంటే, ఆ సైనస్‌లోంచి స్మెల్ ఒస్తుందనమాట. ఓకే. అదొక రకమైన రాటన్ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. అండ్ హెపార్సల్ డిశ్చార్జెస్ అన్నీ కూడా యెల్లోయిష్‌గా గాని, గ్రీనిష్‌గా గాని ఉంటాయి డిశ్చార్జెస్. నెక్స్ట్‌ది నాట్రమ్ సల్ఫ్. నాట్రమ్ సల్ఫ్ ఏంటి? ఇందులో ఇది కూడా యెల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జెస్. ఇది కూడా సెన్సిటివ్ టు కోల్డ్. బట్ సెన్సిటివ్ టు ఇది కూడా కోల్డ్, డాంప్ వెదర్. హైడ్రోజినాయిడ్ కాన్స్టిట్యూషన్. వీళ్ళకి ఎవ్రీ చేంజ్ ఆఫ్ సీజన్ అంటే ఎలాగా? కోల్డ్ టు హీట్, హీట్ టు కోల్డ్ కాదు. ఎవ్రీ డ్రై టు వెట్ స్పెల్‌లో నాట్రమ్ సల్ఫ్ కండిషన్స్ కనిపిస్తాయి. ఇలా డిశ్చార్జెస్ అన్నీ థిక్‌గా ఉంటాయి. ఫ్రాతీగా ఉంటాయి. ఇనీషియల్‌గా గ్రీన్‌గా ఉన్నా గూడా ఎవెన్చువల్‌గా దే టర్న్ ఫ్రమ్ గ్రీన్ టు యెల్లో ఆర్ యెల్లో టు గ్రీన్. ఇవన్నీ కూడా ఆహ్, ఇప్పుడు కొంతమందికి సీ సైడ్ ఉన్నప్పుడు నాకు ఎక్కడన్నా ఓషన్ దగ్గరికెళ్ళినా, వర్షం పడ్డా విపరీతమైన జలుబులు చేస్తాయండి అంటారు. వాళ్ళంతా నాట్రమ్ సల్ఫ్, రూస్ డాగ్స్ ఈ కేటగరీ అన్నమాట. ఇంకా కొంతమంది ఆహ్, ఇళ్ళల్లో చాలా హ్యూమిడ్‌గా ఉంటుంది. డాంప్‌గా ఉండే ఇళ్ళల్లో ఉంటారు. ఎక్కువ సూర్యరశ్మి పడని ఇళ్ళల్లో ఉంటారు. వాళ్ళల్లో ఈ నాట్రమ్ సల్ఫ్ అనేది చాలా కామన్‌గా ఇండికేట్ అయ్యే రెమెడీ. ఇది ఇంకోటేంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్ ఫర్ ఇంజ్యూరీస్ టు ద హెడ్. కంకషన్స్ ఎస్పెషల్లీ. కంకషన్స్ ఆఫ్టర్ ఇంజ్యూరీస్‌లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్ టు కన్సిడర్. ఇక్కడ ఒక చిన్న కేస్ చెప్తాను నేను. ఆహ్, ఈవిడ మిడిల్ ఏజ్డ్ వుమెన్. సో, నా ట్రీట్‌మెంట్‌లో ఒక ఫ్యూ ఇయర్స్‌గా నడుస్తుంది. కాకపోతే ఒకరోజు సడెన్‌గా కార్ యాక్సిడెంట్‌లో ఉండి తలకి బాగా దెబ్బలు తగిలాయన్నమాట. ఈవిడకి ఇంట్రెస్టింగ్‌లీ ఫ్యామిలీ హిస్టరీలో కొంత డిప్రెషను, సూయిసైడల్ థాట్స్ ఇట్లాంటివి ఫ్యామిలీలో ఆల్రెడీ ఉన్నాయి. ఇది నాట్రమ్ సెల్ఫ్ పిక్చర్. దాంట్లో గూడా సూయిసైడల్ టెండెన్సీస్ ఒక రకమైన డిప్రెషన్ అన్నమాట అది. నాట్రమ్ మ్యూర్‌లో ఏంటంటే ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. బట్ నాట్రమ్ సెల్ఫ్ ఆన్ ది అదర్ సైడ్ అటు ఇటుగా ఉంటారు వాళ్ళు. వీళ్ళలో ఏంటంటే ఈవిడకి కేస్‌లో ఈ హెడ్ ఇంజ్యూరీ తర్వాత విపరీతమైన హెడేక్స్ వచ్చేవి. భయంకరమైన హెడేక్స్. సైనసెస్ ఫిల్ అయిపోయేవి. ఒక్కోసారి సైనస్ హెడేక్ లేకపోయినా కూడా ఎంత, ఎంత హెడేక్ అంటే ఈ మెడలో నుంచి పైకొచ్చేసేది. ఇంక తట్టుకోలేని పరిస్థితనమాట. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఒక రకమైన డిప్రెస్డ్ ఫీలింగ్ చచ్చిపోవాలనిపిస్తుంటదనమాట. అంటే షీ ఆల్రెడీ లాస్ట్ హర్ బ్రదర్ విత్ సూసైడ్. సో, ఆవిడకది కాన్షియస్‌గా ఉండేది. కానీ ఈ ఈ ఇంజ్యూరీ తర్వాత ఎస్పెషల్లీ ఆ థాట్స్ బాగా డీపెన్ అయ్యాయి. ఈవిడకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నాట్రమ్ సెల్ఫ్ మీద పెట్టిన తర్వాత ఆ హెడేక్స్ కానీ, లేకపోతే హెడేక్ తగ్గడం ఒకటి. బట్ ఆ మైండ్ సెట్ మారడం అనేది ఇంపార్టెంట్ థింగ్. బికాస్ దట్ కెన్ బికమ్ ఎ కాజేషన్ ఫర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఆవిడకసలు ఆ డిప్రెషన్ అనేది లేకుండా, ఆ సూయిసైడల్ థాట్స్ లేకుండా పీరియడ్స్‌కి ముందు విపరీతమైన డిప్రెసివ్ స్టేట్ ఉండేదన్నమాట. కొన్నిసార్లు అక్కడిదాకా వెళ్ళిపోయి ఏదన్నా చేసుకుందాం అనిపిచ్చి పిల్లలున్నారు గదా! పిల్లల మొహం చూసి ఆగిపోయి వెనక్కొచ్చిన రోజులుండేవిట. అలాంటి కేస్‌లో నాట్రమ్ సెల్ఫ్ 10 తర్వాత దట్ కంప్లీట్‌లీ క్లియర్డ్ ద కేస్ అన్నమాట. షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. పీరియడ్‌కి ముందు ఇంతో అంతో స్టిల్ హెడేక్స్ ఒస్తాయి. కానీ ఆ ఇంటెన్సిటీలో కానీ, లేకపోతే ఆహ్, ఆ సివియారిటీలో కానీ, ఆ సూయిసైడల్ థాట్స్ కానీ అవేవి లేకుండా ఈ కేస్‌లో నాట్రమ్ సెల్ఫ్ క్లియర్ చేసింది. సో, దట్స్ ద డెప్త్ ఆఫ్ ద రెమెడీ అన్నమాట. ఇప్పుడు ఎలియం సిపా. ఎలియం సిపా అనేది ఆనియన్. ఆనియన్ ఈస్ వన్ ఆఫ్ ద మనం ఇంట్లో వాడుకునే వాటిలో వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్. కానీ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ రెమెడీ వేర్ ఇండికేటెడ్. ఇందులో మెయిన్‌గా ఇండికేటెడ్ సింప్టమ్స్ ఆర్ డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ సీజన్. అంటే ఇండియాలో ఎక్కువ కోల్డ్ విండ్స్, బ్లోయింగ్ ఇవన్నీ తెలీదు మనకి. ఎక్కువ హాట్ ఎయిర్, హాట్ బలూన్స్ అవన్నీని. కానీ ఇక్కడ చేంజ్ ఆఫ్ సీజన్. ఎస్పెషల్లీ వింటర్ అయిపోయి స్ప్రింగ్‌లోకొస్తూ ఇప్పుడు మనం ఉన్న పార్ట్ ఆఫ్ ద టైమ్‌లో సాయంత్రం అయ్యేసరికి మనం పుస్తకాలు చదివితే నాకి ఫస్ట్‌లో చదువుకున్నప్పుడు అర్థమయ్యేది కాదు. కోల్డ్ వెస్టర్లీ విండ్స్ అంటే మన ఇండియాలో కోల్డ్ విండ్స్ ఏమిటో అనుకునేదాన్ని. బట్ ఈ కంట్రీకొచ్చిన తర్వాత అసల కోల్డ్ విండ్ అనేది ఏంటి అంటే ఈవినింగ్ అయ్యేసరికి
ఆ బ్రీజ్ విల్ స్టార్ట్ టు కిక్ ఇన్ అన్నమాట. అది ఎట్లా అంటే ఒక 5-10 మినిట్స్ ఎక్స్‌పోజ్ అయినా కూడా బోన్స్‌లోంచి పెయిన్స్ వచ్చేసే లెవెల్‌లో ఉంటాయి కోల్డ్ విండ్స్. అట్లాంటి దీంట్లో అలియం సిపా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. పిల్లలెళ్తారు స్కూల్ నుంచి వస్తారు. ఆడుకోవడానికి బయటికెళ్తారు. ఒక గంటెళ్ళొచ్చేసరికి సాయంత్రానికి ముక్కులు కారుతూ ఉంటాయి. అండ్ పడుకోలేరు. స్టఫ్ అప్ అయిపోతుంది. ఏంట్రా అంటే వాళ్ళు తీసుకొస్తే ముక్కులంతా చివర్లు ఎర్రగా ఉంటాయి. అచ్చా! ఎర్రగా ముక్కులున్నాయి. వాడు చల్లగాలిలోకెళ్ళొచ్చాడు. మండిపోతున్నాయి ముక్కులు అంటే కళ్ళు మూసుకొని ఎలియం సిపా ఇవ్వచ్చు వాళ్ళకి. ఎందుకంటే దట్స్ ద స్పియర్ ఆఫ్ ఇట్ అన్నమాట. ఇందులో స్ప్రింగ్ కొరైజా విత్ డాంప్ విండ్స్ చల్లగా ఉండాలి. డాంప్‌నెస్ ఉండాలి విండ్‌లో. ఓకే. వీళ్ళకేంటంటే వర్స్ ఇన్ ఎ వార్మ్ రూమ్, వర్స్ ఇన్ ది ఈవెనింగ్. గాలి ఉండాలి కానీ చల్లగాలితోటి ప్రాబ్లమ్స్ ట్రిగ్గర్ అవుతాయి. కాకపోతే వేడి రూమ్‌లోకి రాగానే వర్స్ అవుతుంది. ఇందులో ఆహ్, నోస్‌లోంచి వచ్చే డిశ్చార్జెస్ ఎస్పెషల్లీ దే ఆర్ బర్నింగ్ అన్నమాట. అవి బర్న్ అయ్యి నాస్ట్రిల్స్ అన్నీ కూడా రెడ్‌గా ఇన్‌ఫ్లేమ్ అయిపోతాయి. ఇందులో ఈ ఈ అగ్రవేషన్ ఎప్పుడుంటుంది అంటే బెటర్ ఏంటంటే వీళ్ళకి అగ్రవేషన్ కోల్డ్ ఎయిర్, అగ్రవేషన్ వార్మ్ రూమ్ కానీ బెటర్ బై ఫ్రీ డిశ్చార్జెస్. అంటే ముక్కులు కారిపోతున్నా, లేకపోతే పీరియడ్స్ వచ్చినా దేర్ విల్ బి ఎ రిలీఫ్. రిటర్న్స్ వెన్ ఫ్లో డిసపియర్స్. ఇంకొకటేంటంటే ఇంట్రెస్టింగ్ దీంట్లో వీళ్ళకి హ్మ్. చల్లవ చేసే పదార్థాలు అంటే క్యూకంబర్స్ లాంటివి, సాలడ్స్ లాంటివి తిన్నారనుకోండి. అది తిన్న వెంటనే జలుబు చేస్తుంది. ఈ ఈ వీళ్ళకి కాఫ్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ ఇంటెన్స్ కాఫ్. అది థ్రోట్‌లో చీల్చేస్తుందా, లారింక్స్ స్ప్లిట్ అయిపోతుందా అన్న లెవెల్‌లో ఉంటుంది కాఫ్. అది హ్యాక్ చేసి హోర్స్‌గా ఉంటుంది, హ్యాకింగ్ ఉంటుంది, థ్రోట్‌లో ట్రిక్లింగ్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే కోల్డ్ వెదర్ అన్నమాట. కోల్డ్ ఎక్స్‌పోజర్ తోటొచ్చే సింప్టమ్స్‌లో ఇది. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే దిస్ ఈస్ ఎ లెఫ్ట్ సైడెడ్ రెమెడీ. దీనికి ఆపోజిట్ చూద్దాం. దీనికి ఆపోజిట్ ఈస్ యూఫ్రేషియా. యూఫ్రేషియాలో ఏంటి? మనకి ఎలియం సిపాలో నేసల్ డిశ్చార్జెస్ అన్నీ మండిపోతాయనుకున్నాం. యూఫ్రేషియా ఇస్ కంప్లీట్‌లీ అపోజిట్. వాళ్ళకి కంట్లోంచి వచ్చే డిశ్చార్జెస్ అన్నీ మండిపోతుంటాయి. బట్ ముక్కులోంచి వచ్చేది మాత్రం కొరైజా మాత్రం బ్లాండ్‌గా ఉంటుందన్నమాట. ఇందులో క్యాటరల్ అఫెక్షన్స్ ఆఫ్ మ్యూకస్ మెమ్బ్రేన్స్. ఇందులో ఇంపార్టెంట్‌గా ఆహ్, ఇంపాక్ట్ అయ్యే ఆర్గన్స్ ఏంటంటే ఐస్, నోస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఇది ఇక్కడ పోలన్ సీజన్‌లో నేను వాడే వన్ ఆఫ్ ద కామన్ రెమెడీస్. అందులో ఏంటంటే సాండీ ఫీలింగ్ ఇన్ ద ఐ అంటాడు. ఈ పోలన్ సీజన్‌కొచ్చేసరికి బయటికెళ్ళొస్తే విపరీతమైన ఐస్ ఇచ్చింగ్ ఉంటుంది. ఐస్ ఇచ్చింగ్ తోటి ఆహ్, కళ్ళన్నీ వాచిపోయి, ఆ కళ్ళలో ఏదో ఉంది తీసుకోవడానికని దాన్ని నలిపి అవి కళ్ళంతా కారిపోయి, ఆ కారే కొద్దీ ఎక్కడెక్కడ కారుతుందో ఆ ఏరియా అంతా మార్క్ అవుతూ ఉంటుంది. అది యూఫ్రేషియా పిక్చర్. ఇందులో కాఫ్ పెక్యులియారిటీ ఏంటంటే కాఫ్ ఓన్లీ ఇన్ డే టైమ్, లెస్ ఆన్ లయింగ్ డౌన్ అట్ నైట్. వీళ్ళకి వర్సనింగ్ కండిషన్స్ ఏంటి అంటే అగ్రవేషన్స్ ఈవెనింగ్, వార్మ్త్, డే లైట్, ఎక్స్‌పోజర్ టు సౌత్ విండ్. సో, ఇవి యూఫ్రేషియా అనే ఈ రెమెడీ యొక్క కోర్ సింప్టమ్స్ ఇవన్నీ సూపర్ఫిషియల్ రెమెడీస్. అగైన్ సూపర్ఫిషియల్ రెమెడీ అయినా కూడా సింప్టమ్ పిక్చర్ మనకి సరిపోతున్నంత సేపు ఆ కండిషన్స్‌లో మనం సక్సెస్‌ఫుల్‌గా యూజ్ చేసుకోవచ్చు వీటిల్ని. నెక్స్ట్‌ది లెకసిస్. లెకసిస్ ఇస్ ఎ లెఫ్ట్ సైడెడ్ రెమెడీ. ఇందాక ఎలియం సిపా లెఫ్ట్ సైడెడ్ అనుకున్నాం. లెకసిస్ కూడా లెఫ్ట్ సైడెడ్ రెమెడీయే. ఇది కూడా సీజనల్ చేంజెస్ ఎస్పెషల్లీ హాట్ టు కోల్డ్ అవ్వనియండి, కోల్డ్ టు హీట్ అవ్వనియండి. మనకి ఎలియం సిపాలో ఏం చెప్పుకున్నాము? ఇట్ ఈస్ ఓన్లీ ఆహ్, టువర్డ్స్ ద కోల్డ్ ఇదన్నమాట. స్ప్రింగ్ అంటే డాంప్ విండ్స్ వార్మ్ అప్ అవుతున్నప్పుడు మాత్రమే ఎలియం సిపాలో ఉంటుంది. కానీ లెకసిస్‌లో ఏంటంటే కోల్డ్ టు హీట్, హీట్ టు కోల్డ్ రెండిట్లో కూడా తేడాలు తెలుస్తాయి వీళ్ళకి. వీళ్ళకొచ్చే హెడేక్స్ అన్నీ మైగ్రేనస్, పల్సేటింగ్ హెడేక్స్, హ్యామరింగ్ హెడేక్స్, తర్వాత బర్నింగ్ సెన్సేషన్ విత్ ఎస్పెషల్లీ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ ఆన్ ద వర్టెక్స్ అన్నమాట. ఈ జనరల్ పిక్చర్ ఆఫ్ లెకసిస్ ఏంటి? అగ్రవేషన్ మెన్సెస్, అగ్రవేషన్ క్లిమాక్టిక్ పీరియడ్,
all sufferings are better from flow. It is one of the strong indications for lecasis. ఇదేంటంటే ఇండికేటెడ్ ఇన్ లేటర్ స్టేజెస్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్స్. టైఫాయిడ్ ఫీవర్స్ లో స్టూపర్ ఆర్ డెలీరియం, మటరింగ్ డెలీరియం ఉన్నప్పుడు, సంకన్ ఫేస్, తర్వాత బ్లాక్ టంగ్ విచ్ క్యాచెస్ టీత్ బిట్వీన్ వెన్ టాకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. అంటే ఇది అబ్జర్వేషన్ లో తెలుసుకునే సిమ్టమ్ ఇది. ఇప్పుడు ఎవరైనా పేషెంట్స్ మాట్లాడుతున్నారు అంటే సిమ్టమ్ ఏది, ప్రాబ్లమ్ ఏంటనేది వదిలేయండి. వాళ్ళు మాట్లాడుతుండగా లెక్కసిస్ పేషెంట్ అయితే ఒక రకంగా టంగ్ హ్మ్, హ్మ్, ఇట్లా అనుకుంటుంటారనమాట. అది అది మనం అంటే ఆ సిమ్టమ్ పిక్చర్ లో దాన్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేస్తే ఇట్ బిలాంగ్స్ టు ద స్నేక్ రెమెడీస్. అండ్ లెక్కసిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్. ఇప్పుడు ప్రొట్రూడింగ్ ఆఫ్ ద టంగ్ ఒకటి, తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని చేంజ్ ఆఫ్ సీజన్స్ లో వచ్చేవి, తర్వాత అగ్రవేషన్ ఫ్రమ్ స్లీపింగ్, ఓకే, వర్డ్స్ ఆఫ్టర్ స్లీప్, ఇట్లాంటివన్నీ ఉంటే ఏంటంటే దే పాయింట్ అవుట్ టువర్డ్స్ లెక్కసిస్. ఇందులో చిల్లీనెస్, ఫీవర్ లో ఎట్లా ఉంటుందంటే చిల్లీనెస్ విల్ బిగిన్ ఇన్ ద బ్యాక్, ఫీట్ ఆర్ ఐసీ కోల్డ్ విత్ అ సెన్స్ ఆఫ్ చెస్ట్ ఆపరేషన్. ఇందులో ఒక రకమైన పీరియాడిసిటీ ఉంటుంది. ఎవ్రీ స్ప్రింగ్ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ ఏదో రకమైన పీరియాడిసిటీ ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే ఫ్లష్, బర్నింగ్, లాక్వేషియస్నెస్, రివెంజ్ఫుల్, left sided symptoms, words before and after mens and during menses, better from discharges, words after sleep. అండ్ వీళ్ళకి ఇంకొక పెక్యులర్ థింగ్ ఏంటంటే ఎంప్టీ స్వాలోయింగ్. ఎంప్టీ స్వాలోయింగ్ ఏంటంటే థ్రోట్ లో నొప్పి ఉంటే అన్నం తింటే బాగానే ఉంటుంది, కానీ ఎంప్టీ సలైవా కూడా స్వాలో చేయాలంటే నొప్పి ఉంటుంది. కానీ అన్నం తినగలుగుతారంటే ఆ సాలిడ్ తినడంలో ఇబ్బంది ఉండదు, కానీ ఏంటి సలైవా మింగాలన్నా వాటర్ మింగాలన్నా నొప్పి ఉంటుంది అంటారు. అది ఎంప్టీ స్వాలోయింగ్, అగ్రవేషన్ ఫ్రమ్ ఎంప్టీ స్వాలోయింగ్. అండ్ వార్మ్ బ్లడెడ్, ఇవన్నీ కూడా లెక్కసిస్ దీంట్లో గైడింగ్ సింప్టమ్స్ అన్నమాట. ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పుకున్నాం. స్ట్రెప్ థ్రోట్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. స్ట్రెప్ థ్రోట్ లో ఏంటంటే దెర్ ఈస్ పెయిన్ ఇన్ ద థ్రోట్, దెర్ ఈస్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, టాన్సిల్స్ అన్ని రెడ్ గా అవుతాయి, ఇన్ఫ్లేమ్డ్ గా అవుతాయి. అండ్ టిపికల్ గా స్ట్రెప్ థ్రోట్ అని టెస్ట్ చేయకుండా గుర్తుపట్టడానికి ఏంటంటే టాన్సిల్స్ మీద వైట్ ప్యాచెస్ ఉంటాయి అనమాట. దట్స్ అ టిపికల్ వే టు ఐడెంటిఫై ఎ స్ట్రెప్ థ్రోట్. ఇందులో కొన్ని కామన్ గా యూజ్ చేసే రెమెడీస్ ని చూద్దాం. మర్క్సాల్ అనేది వన్ ఆఫ్ ద కామన్ రెమెడీస్ దట్ ఐ యూజ్. మర్క్సాల్ ఏంటి, ఇట్స్ అ లివింగ్ థర్మోమీటర్, పారామీటర్ అనమాట. ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా దీస్ పర్సన్స్ ఆర్ సెన్సిటివ్ టు ఇట్. మెర్క్యూరీ ఎట్లా సెన్సిటివ్, అదే సెన్సిటివిటీ ఈ పేషెంట్స్ లో కూడా కనిపిస్తుంది. ఎవ్రీ వెదర్ చేంజ్ కెన్ ట్రిగర్ ఎ కోల్డ్ అవ్వచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కానీ మెయిన్ గా టిపికల్ గా వెదర్ చేంజెస్ లో కనిపించే ఆ చేంజ్ ఆఫ్ వెదర్ లో కనిపించే సింటమ్స్ అన్నమాట. అది ఇంపార్టెంట్. ఇది కూడా ఇందాక మనం అనుకున్నట్టు ఇట్స్ ఎ సప్యూరేటివ్ రెమెడీ. ఇందులో కూడా సప్యూరేటివ్ రెమెడీస్ లో కూడా దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీ విత్ offensive discharges. లింఫాటిక్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయి ఉంటాయి. గ్లాండ్యులర్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ సలైవరీ అండ్ మ్యూకస్ గ్లాండ్స్. ఈ మర్క్సాల్ ని గుర్తుపట్టడానికి కపుల్ ఆఫ్ పాయింటర్స్ ఏంటంటే ఓవర్ సెన్సిటివిటీ ఒకటి, చేంజ్ ఆఫ్ వెదర్ ఒకటి. చేంజ్ ఆఫ్ వెదర్ అంటే బిగ్ చేంజ్ కాదు, ఈవెన్ సింపుల్ చేంజ్ లో కూడా వీళ్ళు రెస్పాండ్ అవుతారు. మాకు యూజువల్ గా టెంపరేచర్ చేంజ్ అంటే కనీసం 30-40 డిగ్రీ చేంజ్ ఉంటుంది, కానీ వీళ్ళకి అంత కూడా అవసరం లేదు. హీట్ నుంచి బాగా హీట్ అయినా, కోల్డ్ నుంచి కొంచెం చల్లబడ్డా 2 చేంజెస్ లోనూ ఇంపాక్ట్ అవుతారు వీళ్ళు. అది. అండ్ మర్క్సాల్, లెక్కసిస్ టంగ్ ఎట్లా ప్రొట్రూడింగ్ టంగ్, మర్క్సాల్ టంగ్ అలాగా మాయిస్ట్ గా ఉంటుంది. మర్క్సాల్కి వచ్చేసరికి వాటరీగా చొంగలు ఇలా కారిపోతూ ఉంటాయి ఏదున్నా కూడా. అంత దీంట్లో ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు వాటర్ తాగకపోయినా కూడా మాయిస్ట్ టంగ్ విత్ ఇంక్రీజ్డ్ సలైవేషన్ అనేది దట్ ఈస్ పెక్యులియర్ ఫర్ మర్క్సాల్ అన్నమాట. అండ్ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఇది ఏంటంటే దిస్ ఈజ్ ఏ హోమియోపతిక్ యాంటీబయాటిక్ బేసికల్లీ. ఏ ఇన్ఫెక్షన్ లో అయినా కూడా కళ్ళు మూసుకొని ఇవ్వగలిగినట్లాంటి రెమెడీ. ఇంకొకటి
కాల్కేరియా కార్బ్. కాల్కేరియా కార్బ్ ఏంటంటే చిల్లీ రెమెడీ, గ్లాండ్యులర్ రెమెడీ. ఇది కూడా వర్డ్స్ అట్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అండ్ వర్డ్స్ ఫ్రమ్ కోల్డ్ వెదర్. కాల్కేరియా కార్బ్ ఏంటి? టిపికల్ మనకి కాల్కేరియా కార్బ్ అనగానే ఫ్యాట్, ఫెయిర్, ఫ్లాబీ పేషెంట్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ పోర్ట్రేట్ ఫర్ కాల్కేరియా. వీళ్ళు కూడా పల్సటిల్లా లాగా టిమ్మిడ్‌గా ఉంటారు, మైల్డ్‌గా ఉంటారు. బట్ రెస్ట్‌లెస్ ఇండివిడ్యుయల్స్. ఇది ట్యూబర్క్యులర్ రెమెడీ. పల్సటిల్లాకొచ్చేసరికి సైకోటిక్ రెమెడీ అది. ఇందులో వీళ్ళకి గ్లాండ్స్ అన్నీ హార్డ్‌గా అయిపోయి, స్వెల్ అయిపోయి, విపరీతమైన పెయిన్. అండ్ స్ట్రెప్ థ్రోట్‌లో ఏంటంటే దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రెమెడీస్. నేనొక కేస్ చెప్తానిక్కడ మీకు. ఈ కేస్‌లో ఏంటంటే ఆహ్, ఒక 10 ఏళ్ల ఈ అబ్బాయికి 10 ఏళ్లుంటాయి. విపరీతమైన థ్రోట్ ఇన్ఫెక్షన్. ఏంటి అంటే ఎవ్రీ టైమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అని వెళ్తే అక్కడ డాక్టర్ చూడడము, వీడికి స్ట్రెప్ థ్రోట్ ఉందండి అనడము. తర్వాత ఆ స్ట్రెప్ థ్రోట్‌కి యాంటీబయాటిక్స్. ఈ పిల్లాడిని నా దగ్గరకి తీసుకొచ్చేసరికి ఆల్‌మోస్ట్ 40 డేసో, 45 డేసో బ్యాక్ టు బ్యాక్ యాంటీబయాటిక్స్ మీదే నడుస్తుంది. ఏంటంటే అది తీసేయడం, వెంటనే ఒక 2 డేస్ కూడా అవ్వకపోవడం, మళ్ళీ గొంతు నొప్పితో స్టార్ట్ అవ్వడం, మళ్ళీ వెనక్కెళ్తే స్ట్రెప్ థ్రోట్ తగ్గలేదని 45 డేస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తర్వాత కూడా రిజాల్వ్ చేయలేకపోయారు. సరే ఎవరో రెఫర్ చేస్తే వచ్చారు. ఈ పిల్లాడిది మెయిన్‌గా ఏంటంటే వాడి కాన్స్టిట్యూషన్ కాల్కేరియా కాన్స్టిట్యూషన్. సో, కాల్కేరియా కార్బ్ ఒక ఫ్యూ డోసెస్ ఫస్ట్ 1 వీక్ కొంచెం క్లోజ్‌గా రిపిటీషన్‌తో పెట్టి, సెకండ్ వీక్‌లో గ్రాడ్యుయల్‌గా దాన్ని టేపర్ చేసుకుంటూ వచ్చి, రైట్ నౌ ఇన్ ద లాస్ట్ 4, 5 మంత్స్ రైట్ నౌ యాంటీబయాటిక్స్ లేకుండా, సోర్ థ్రోట్ లేకుండా, కోల్డ్ కాఫ్‌లు లేకుండా హి ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఇట్లాగా ఎస్పెషల్లీ యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ ఉన్న కేసెస్‌లో ఐ హావ్ యూజ్డ్ కాల్కేరియా కార్బ్ వెరీ సక్సెస్‌ఫుల్లీ. ఆహ్, అంటే మళ్ళీ యాంటీబయాటిక్స్‌కి వెనక్కెళ్ళాల్సిన అవసరం లేకుండా యూజ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది దానికి. ఇదేంటంటే ట్యూబర్క్యులర్ రెమెడీ మెయిన్‌గా అండ్ టాల్, స్లెండర్, రాపిడ్లీ గ్రోయింగ్ యంగ్ పీపుల్. ఇది ఇది సింప్టమ్ పిక్చర్ ఆఫ్ కాల్కేరియా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీస్ దట్ హాస్ ఎ స్ట్రాంగ్ యాక్షన్ ఆన్ థైరాయిడ్. థైరాయిడ్ రెమెడీస్‌లో కొన్ని కొన్ని సిమ్ కొన్ని రెమెడీస్ మనం చూసేప్పుడు థైరాయిడ్ మీద యాక్షన్ ఉన్న వాటిని స్ట్రాంగ్‌గా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య థైరాయిడ్ కేసెస్‌లో స్పైక్ ఉండడము, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కొన్ని కండిషన్స్‌లో థైరాయిడ్ ఇంపాక్ట్ ఉంది అంటే, మనం వాడుకునే సెట్ ఆఫ్ రెమెడీస్ అవి నెమ్మదిగా మారుతున్నాయి. నేను వెళ్ళే కొద్దీ ఆ రెమెడీ దాకా వచ్చినప్పుడు ఐ విల్ లెట్ యూ నో. కాకపోతే ఏంటంటే, ఈ స్ట్రాంగ్ థైరాయిడ్ మీద యాక్షన్ ఉండే రెమెడీస్ ఏంటంటే, కాల్కేరియా ఒకటి, తర్వాత నాట్రమ్యూర్, ఇగ్నేషియా, సెపియా, ఫాస్ఫరస్, అయోడమ్, ఫ్యూకస్. అంటే ఈ సింప్టమ్స్ వీటికి స్ట్రాంగ్‌గా థైరాయిడ్ మీద యాక్షన్ ఉందనేది తెలియాలి. పాథలాజికల్ స్పియర్ ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉందో రెమెడీస్‌కి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాల్కేరియా పిక్చర్. ఇప్పుడు యూపటోరియం. యూపటోరియం కూడా కాల్కేరియా కార్బ్ లాగా స్ట్రెప్ థ్రోట్ స్టార్ట్ అవ్వగానే మనకి యూపటోరియం జనరల్ పిక్చర్ సరిపోతే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీస్ విచ్ కెన్ బి యూజ్డ్ వెరీ సక్సెస్‌ఫుల్లీ ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌ని క్లియర్ చేయడానికి. ఎస్పెషల్లీ స్ట్రెప్ థ్రోట్. అది చేయకపోతే ఏంటంటే దానికి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. హార్ట్ మీద అని, తర్వాత బాడీలో ఇన్ఫెక్షన్స్ అని. అవన్నీ లేకుండా మనం ఫ్యూ డోసెస్ ఆఫ్ యూపటోరియం మనకు తెలిసిన ఇనీషియల్ స్టేజెస్‌లో గాని ఇవ్వగలిగితే కేసుల్ని చాలా క్విక్‌గా క్లియర్ చేయగలుగుతాం. ఇంకొక ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే స్ట్రెప్టోకాకినం. ఇదేంటి? ఇది దిస్ ఈస్ ఎ నోసోడ్ మేడ్ ఫ్రమ్ స్ట్రెప్టోకాకస్ బాక్టీరియా. ఇది క్రానిక్‌గా ఉండే కేసెస్‌లో అక్యూట్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్. ఊరికే ఇప్పుడు ఇందాక కాల్కేరియా కార్బ్ కేస్ చెప్పాను. ఆ కేస్‌లో ఆ టెండెన్సీని బ్రేక్ చేయడానికి కానీ, లేకపోతే ఓవర్ డోసేజ్ ఆఫ్ స్ట్రెప్టోమైసిన్ కానీ, స్ట్రెప్టోకాకల్ కాంపౌండ్స్‌ని గానీ బాడీలోంచి తీసేయడానికి కానీ, లేకపోతే కొంతమందికి
కొంతమందికి ప్రెగ్నెన్సీలో దే టేక్ స్ట్రెప్టోమైసిన్. దాంట్లో అట్లాంటి కండిషన్స్‌లో ఏంటంటే బేబీ మీద ఏదన్నా దాని కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ మెడిసిన్. ఇంకొకటి ఈ స్ట్రెప్టోకాకినం అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఇంటర్‌కరెంట్ రెమెడీస్. మనం పాండాస్ అంటే పిల్లల్లో వచ్చే పాండాస్ అనే కండిషన్‌ని మనము వన్ ఆఫ్ ద క్లాసెస్‌లో చెప్పుకున్నాము. ఆ కండిషన్‌లో స్ట్రెప్టోకాకినం ఈస్ ఎ వెరీ గుడ్ నోసోడ్ ఆర్ ఎన్ ఇంటర్‌కరెంట్ టు కట్ ద ఆహ్, వచ్చే సింప్టమ్స్‌ని కట్ చేయడానికి ఇట్ ఈస్ ఎ వెరీ యూజ్‌ఫుల్ రెమెడీ అన్నమాట. ఇందులో స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడ్స్ క్రానిక్ ఇల్‌నెస్ ఆర్ వెన్ ఇట్ ఈస్ అన్ ఔట్‌స్టాండింగ్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. లైక్ క్రానిక్ సోర్ థ్రోట్స్, తర్వాత క్విన్సీ, టాన్సిలైటిస్, ఊరికే ఫ్రీక్వెంట్‌గా కోల్డ్స్, కాఫ్స్ క్యాచ్ చేస్తారు. అక్యూట్ సైనస్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే నిమోనియా, బ్రాంకైటిస్ ఏదైనా కూడా బేసికల్లీ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్‌లో స్ట్రెప్టోకాకస్ బేస్‌లో వచ్చే ఏ ప్రాబ్లమ్స్‌లో అయినా కూడా స్ట్రెప్టోకాకినమ్ ఇంటర్‌కరెంట్‌గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్‌కరెంట్ పెన్సిలిన్. ఇది రెమెడీగాను వాడుకోవచ్చు. మనం అక్యూట్‌లో క్లియర్ చేయడానికి వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్‌కరెంట్‌గా కూడా వాడుకోవచ్చు వీటిని. నెక్స్ట్‌ది పెన్సిలిన్. పెన్సిలిన్ ఏంటి? ఇట్ హాస్ బీన్ యూజ్డ్ హోమియోపాథికల్లీ టు యాంటిడోట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పెన్సిలిన్. కొంతమందికి యాంటీబయాటిక్ అబ్యూస్‌లో స్పెసిఫిక్‌గా నాకు పెన్సిలిన్ యూసేజ్ వల్లే వచ్చింది అని చెప్పగలిగితే పెన్సిలిన్ ఇవ్వచ్చు. స్ట్రెప్టోమైసిన్ కాంపౌండ్స్ తోటే వచ్చింది అంటే స్ట్రెప్టోకాకినం వేసుకోవచ్చు. ఏమిచ్చారో తెలీదండి. యాంటీబయాటిక్స్ దగ్గర నుంచి ఐ హావ్ నెవర్ బీన్ వెల్ అన్న వాళ్ళకి నైట్రిక్ యాసిడ్ వాడుకోవచ్చు. పల్సటిల్లా ఇవ్వచ్చు. నక్స్వామికా ఇవ్వచ్చు. జనరల్ యాంటీడోట్స్ అన్నమాట ఇవి. ఇందులో ఫీవర్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఇందులో ఫీవర్స్ దే ఆర్ వర్స్ ఇన్ ద ఈవెనింగ్. హాట్ ఆర్ కోల్డ్ పర్స్పిరేషన్ విత్ ఎ స్టేల్ ఓడర్. వాళ్ళకున్న చెమటకి ఒక రకమైన ఓడర్ ఉంటుందన్నమాట. చిల్లీనెస్, ఐసీ కోల్డ్‌నెస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఎస్పెషల్లీ ద థొరాక్స్ అండ్ లయన్స్. వీళ్ళకొచ్చే టెంపరేచర్స్‌లో ఏంటంటే పెద్ద హై ఫీవర్స్ ఏమి ఉండవు. కాకపోతే ఆహ్, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ మెయిన్‌లీ టువర్డ్స్ ద ఈవెనింగ్. అది పెన్సిలిన్ పిక్చర్. నెక్స్ట్‌ది వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? కామన్‌గా బోలెడు చూస్తున్నాం. కోల్డ్స్, కాఫ్స్, ఫ్లూలు, తర్వాత ఇప్పుడు కోవిడ్-19, తర్వాత నోరో వైరస్ అంటే స్టమక్ ఫ్లూ లాంటిది, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, ఆర్ఎస్‌వి ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇందులో కామన్‌గా యూజ్ చేసే కొన్ని మందులు చూద్దాం ఇప్పుడు. యుపటోరియం. యుపటోరియం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్‌లీ యూజ్డ్ రెమెడీ ఫర్ ఫ్లూ లైక్ సింప్టమ్స్. వీళ్ళకేంటంటే సోర్ థ్రోట్, చిల్స్, బాడీ పెయిన్స్, స్టమక్ డిస్టర్బెన్స్, తర్వాత ఫీవర్ ప్రిసీడెడ్ బై థర్స్ట్. మెయిన్‌గా యుపటోరియంలో ఏంటంటే సోర్‌నెస్ అండ్ పెయిన్ ఇన్ ద బోన్స్. మస్క్యులర్ పెయిన్స్ కాదు. ఆ పెయిన్స్ ఆర్ సో డీప్ దట్ నాకు ఆ బోన్‌లోంచి పెయిన్ ఉందండి అని చెప్తాడు. దేర్ ఈస్ ఎ మార్క్డ్ పీరియాడిసిటీ. తర్వాత అంటే బాడీలో ఏ పార్ట్ అయినా తీసుకోండి. మజిల్స్ ఆఫ్ ద చెస్ట్‌లో కానీ, బ్యాక్‌లో గానీ, లింబ్స్‌లో గానీ విపరీతమైన బ్రూజ్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. అండ్ as I said, this is one of the very frequently indicated remedies for influenza. నెక్స్ట్‌ది యాంటిమ్ క్రూడ్ అనగానే ఒక ఐడియా ఉంటుంది. వైట్ కోటెడ్ టంగ్, ఎక్సెసివ్ వీక్‌నెస్ అండ్ డ్రౌజీనెస్. ఈ 3 దే బేసికల్లీ కాన్స్టిట్యూట్ ద యాంటిమ్ క్రూడ్ పిక్చర్ ఫీవర్స్‌లో. థిక్ కోటెడ్ టంగ్ విత్ ఇంక్రీజ్డ్ అపెటైట్. యాంటిమ్ క్రూడ్‌లో వెరైటీ ఏంటంటే జనరల్‌గా ఫీవర్ ఉన్నప్పుడు పిల్లలు ఏం తినరు. పిల్లలే కాదు, అడల్ట్సే కాదు, ఏం తినాలని అనిపించదు. కానీ యాంటిమ్ క్రూడ్‌లో ఎంత ఫీవర్ ఉన్నా కూడా నాకు ఆకలేస్తుందని తినేస్తాడు. వీళ్ళకి మెయిన్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే ఈట్స్ బియాండ్ ద కెపాసిటీ అండ్ దేర్ ఈస్ నో ఈటింగ్ వితౌట్ డిస్క్రిమినేషన్ అనేది యాంటిమ్ క్రూడ్ లక్షణం అన్నమాట. ఇందులో చాలా పీవిష్‌గా, ఇరిటబుల్‌గా ఉంటారు. ఆల్ కండిషన్స్ అందులో కూడా హీట్ అండ్ కోల్డ్. యాంటిమ్ కంపౌండ్స్ అన్నీ కూడా
ఇటు హాట్‌లోను, కోల్డ్‌లోను దే వర్క్ ఈక్వల్లీ వెల్ అన్నమాట. యాంటిన్ క్రూడ్ చైల్డ్ ఏంటంటే ఇప్పుడు మనం క్యామోమిల్ అనగానే వాడు ఏడుపన్నాము. పల్సటిల్లా అంటే దీనంగా ఏడుస్తాడన్నాము. యాంటిన్ క్రూడ్‌ని ఏంటంటే "ఏరా ఎలా ఉన్నావు?" అని అడిగితే వాడికసలు చూడ్డానికి కూడా ఇష్టం ఉండదు. అంటాడన్నమాట. అంటే అసలు లుక్‌లు కూడా చూడ్డానికి కూడా, టచ్ చేయడానికి కూడా ఇష్టపడడు వాడు. అది ఇఫ్ దట్ ఈస్ అకంపెనీడ్ విత్ ఏ white coated tongue that is accompanied with excessive weakness and drowsiness, you can think of antimcrude for that case అన్నమాట. వీళ్ళకి అడల్ట్స్‌లో కానీ ఎవరైనా కూడా వాళ్ళకి బాలేని టైంలో వాళ్ళని ఏమిటి అని అడగకూడదు. దే గెట్ వెరీ ఇరిటబుల్. ఇందులో మెయిన్‌గా యాంటిమ్క్రూడ్‌ని గుర్తుపట్టడానికి ఎట్లా అంటే మెంటల్ సింప్టమ్స్, గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ అది దాని స్పియర్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఇవ్వండి. అది డయేరియా అవ్వచ్చు, ఇటు ఫీవర్ అవ్వచ్చు, అటు వైరల్ అవ్వచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. వాడి మెంటల్ సింప్టమ్స్, వాడి గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ ఈ రెండిటిని గాని తెలుసుకోగలిగితే యాంటిమ్ క్రూడ్ అనేది చాలా ఈజీగా ఇవ్వగలిగిన రెమెడీ. యాంటిమ్ టాట్ కొద్దాం. యాంటిమ్ టాట్ ఏంటంటే ఇట్ ఈస్ అడాప్టెడ్ టు పర్సన్స్ ఆఫ్ హైడ్రోజెనాయిడ్ కాన్స్టిట్యూషన్. యాంటిమ్ టాట్ గుర్తుపట్టడానికి ఎస్పెషల్లీ ఫీవర్స్‌లో కాదు, రెస్పిరేటరీ కండిషన్స్‌లో కాదు, కాఫ్ ఇస్ అ గైడింగ్ సింప్టమ్. ఈళ్ళు చాలా ఫ్లెగ్మాటిక్ పర్సన్స్ అంటే చాలా ఫ్లెమ్ ఫార్మ్ అవుతుంటుంది. ఇది ఇటు ఓల్డ్ పీపుల్‌లోను, చిల్డ్రన్‌లోను ఈక్వల్‌గా సూట్ అయ్యే రెమెడీ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో సూటెడ్ ఇన్ గౌటీ సబ్జెక్ట్స్ అండ్ డ్రంకర్డ్స్ విత్ రెస్పిరేటరీ అఫెక్షన్స్. అన్ని యాంటిమ్ ఫీవర్స్ కూడా స్టూపర్ తోటి ఉంటాయన్నమాట. దేర్ ఇస్ అన్ ఎంటైర్ అబ్సెన్స్ ఆఫ్ థర్స్ట్. వీళ్ళలో అసలు థర్స్ట్ కనిపించదు. ఎఫెక్ట్స్ ద మ్యూకస్ మెంబ్రేన్స్ ఎస్పెషల్లీ మ్యూకస్ మెంబ్రేన్స్‌లో కూడా ఎక్కడంటే అక్కడ కాదు. ఎక్కువ బ్రాంకైలోను, లంగ్స్‌లోను కనిపిస్తుందన్నమాట. ఇందులో పెక్యులియారిటీ ఏంటంటే కాఫ్‌ది గ్రేట్ రాట్లింగ్ ఆఫ్ ద మ్యూకస్ బట్ వెరీ లిటిల్ వాయిస్ లో అయిపోయింది మేడం. ఎక్స్‌పెక్టెడ్. వాయిస్ లో అయిపోయింది టోటల్లీ. ఏం లేదు సార్. లేదు బాగానే వినపడుతుంది సార్. బాగుంది. గుడ్. కంటిన్యూ మేడం. ఏంటంటే వీళ్ళకి చెస్ట్‌లో బోలెడంత కఫం ఉంటుంది. వాళ్ళు కాఫ్ చేస్తుంటే బోలెడంత మ్యూకస్ ఉందని తెలుస్తుంటుంది మనకి. కానీ బయటికేమన్నా వస్తుందా అంటే ఏం రావట్లేదండి అంటారు. ఎక్స్‌పెక్టరేషన్ ఎప్పుడు థిక్‌గా ఉంటుంది, వైట్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి యాంటిమ్ టాట్ ఈస్ సెల్డమ్ ఇండికేటెడ్ వెన్ మ్యూకస్ టర్న్స్ గ్రీన్. ఓకే. అండ్ కెంట్ ఏం చెప్తారంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ సిక్‌నెస్‌లో యూజువల్‌గా యాంటిమ్ టాట్ ఈస్ నాట్ ఇండికేటెడ్. ఇది ఎప్పుడొస్తుంది అంటే మెయిన్‌గా యాంటిమ్ టాట్స్ పేరేంటంటే వీక్‌నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ రియాక్షన్. ఓకే. ఏ కేసెస్‌లో అంటే ఫస్ట్ ఏదో కోల్డ్ ఒస్తుంది. కాఫ్‌తో స్టార్ట్ అవుతుంది. విపరీతమైన వయలెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ డేస్‌లో వయలెంట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే దేర్ ఈస్ ఎ పాసివ్ స్టేట్ అంటే బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. రిలాక్సేషన్ ఎందుకు? రిలాక్సేషన్‌తో పాటు వీక్‌నెస్ వచ్చేస్తుందన్నమాట. ఇట్లాంటి వీక్‌నెస్ స్టేట్‌లో వాడు బయటికి రాలేని పరిస్థితుల్లో మ్యూకస్‌ని యాంటిమ్ టాట్ ఈస్ అన్ ఇండికేటెడ్ రెమెడీ. ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి. యూజువల్‌గా ఇన్నేళ్లలో హావ్ నెవర్ స్టార్టెడ్ ఎనీ కేస్ ఆఫ్ అ ఫీవర్ విత్ యాంటిమ్ టాట్. ఎందుకు అంటే ఏ బ్రయోనియాతోనో లేకపోతే ఇంకేదన్నా ఇండికేటెడ్ ఈ పికాకో వాటెవర్ ఆ టైంకి ఇండికేటెడ్ అయ్యే రెమెడీ తోటి స్టార్ట్ చేస్తాం. కానీ కొంచెం తగ్గుతుంది. బానే ఉంటుంది. లేకపోతే ఫీవర్ కొంచెం తగ్గుతుంది. కాఫ్ అందుకుంటుంది. కాఫ్ అందుకొని ఇండికేట్ అయిన రెమెడీ సడెన్‌గా పనిచేయడం మానేస్తుంది. ఏంటి అంటే కాఫ్ చేస్తున్నాం కానేంటి బయటికి మ్యూకస్ రావట్లేదంటాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఎ యాంటిమ్ టాట్ కండిషన్. ఇందులో ఏంటంటే కీ ఏంటి అంటే ఎయిర్ పాసేజెస్‌లో ఇన్‌ఫ్లమేషన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ విత్ డ్రై స్కాంటీ ఫ్లో ఆఫ్ మ్యూకస్. మ్యూకస్ అక్యుములేట్ అవుతుంది. కానీ ఫ్లో ఉండదన్నమాట బయటికి. అది యాంటిమ్ టాట్ పిక్చర్. అలాగే యాంటిమ్ ఆర్స్. యాంటిమ్ ఆర్స్ కూడా one of the very important antimars especially is one of the very important remedies for chest conditions అన్నమాట. ఇది నిమోనియాలో, బ్రాంకైటిస్‌లో, ఎంఫసిమా లాంటి కండిషన్స్‌లో ఇట్లా చాలా ఎక్కువ ఇండికేట్ అయ్యే రెమెడీ. ఇందులో కూడా రాట్లింగ్ ఉంటుంది, రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది, ప్రాస్ట్రేషన్ ఉంటుంది. ఇందులో ఆర్సెనిక్ వచ్చేసరికి థర్స్ట్ ఉంటుంది. యూ కెన్ సీ అన్ ఇంక్రీజ్డ్ థర్స్ట్ అన్నమాట.
ఇందులో విపరీతమైన నీరసం ఉంటుంది. ఎందుకు అంటే ఇటు యాంటిమ్ క్రూడ్ వీక్‌న బాగా వీక్‌నెస్ ప్రొడ్యూస్ చేసే రెమెడీ. అటు ఆర్సెనిక్ వీక్‌నెస్ ప్రొడ్యూస్ చేసే రెమెడీ. సో, ఈ ఈ యాంటీ మార్స్‌కొచ్చేసరికి విపరీతమైన నీరసం ఉంటుంది వీళ్ళలో. ఇంకొకటేంటంటే, ఇలాంటి ఫీవర్స్‌లో యూజువల్‌గా యాంటిమ్ క్రూడ్ అంటే వైట్ టంగ్ అనుకున్నాం. ఆర్సెనిక్ టంగ్ యూజువల్‌గా క్లీన్‌గా ఉంటుంది. ఇది సింథటిక్ ప్రిస్క్రిప్షన్. ఎందుకు అంటే, అటు తెల్లగా ఉన్నా ఇవ్వచ్చు, ఇటు ఆర్సెనిక్ లాగా క్లీన్‌గా ఉన్నా కూడా ఇవ్వచ్చు. గివెన్ దట్ మీకు బేసిక్ యాంటిమ్, ఆర్సెనిక్ 2 కనిపిస్తుంటే ఏదన్నా కేస్‌లో యూ కెన్ ఈజిలీ గివ్ యాంటీ మార్స్. నెక్స్ట్‌ది చైనా. చైనా అనగానే చిల్స్, పీరియాడిసిటీ. ఈ 2 దీస్ ఆర్ ద కీనోట్ సింప్టమ్స్ ఫర్ చైనా. ఒక కామన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మీరు ఎలాంటివన్నా ఫీవర్స్ చూడండి. కరెక్ట్‌గా 3 గంటలకి ఫీవర్ ఎక్కువవుతుందండి అంటాడు. లేకపోతే 6 గంటలకి ఫీవర్ ఎక్కువవుతుందండి అంటాడు. అంటే మీరు వాటికి పారాసిటమాల్ ఇవ్వండి, ఇవ్వకపోండి. చైనాలో దట్స్ వన్ ఆఫ్ ద కీనోట్ అన్నమాట. అండ్ ఆల్ డిశ్చార్జెస్ ఆర్ వెరీ ఎగ్జాస్టింగ్. వాడు ఇప్పుడు ఫీవర్‌లో పేషెంట్ నాకు మోషన్ అయిందండి. బాత్రూమ్‌కెళ్ళొచ్చాక కళ్ళు తిరిగి పడిపోయాను. నా వల్ల అవ్వలేదంటాడు. దోస్ ఆర్ చైనా కేసెస్. ఓకే. తర్వాత థర్స్ట్ బిఫోర్ చిల్ అండ్ నాట్ డ్యూరింగ్. నేను ఇది ఎక్కువగా ఫీవర్స్‌లో గమనించకపోయినా కూడా బట్ ఓవరాల్ సింప్టమ్స్‌లో చైనా సరిపోతున్నంత వరకు, చైనా పిక్చర్ కనిపిస్తున్నంత వరకు ఈ సింప్టమ్ లేకపోయినా కూడా ఇవ్వచ్చు. చైనా ఫీవర్స్ చాలా హైగా ఉంటాయి. ఇక్కడ నేనిచ్చేవి 103, 104కి తగ్గవన్నమాట. కాకపోతే విపరీతమైన చలి. వాడికి ఎన్ని దుప్పట్లిచ్చినా సరిపోలేదంటాడు. మామూలుగా చలి ఉండడం వేరు. చైనా వాడికేంటంటే, నాకు బ్లాంకెట్స్ వేసుకున్నా గూడా చలి ఆగట్లేదంటాడు. దట్ ఈస్ చైనా. చినియా మార్స్. చినియా మార్స్‌లో చైనాలోనే పీరియాడిసిటీ. ఆర్సెనిక్ వచ్చేసరికి మార్క్డ్ పీరియాడిసిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఆర్సెనిక్ దేనితో యాడ్ చేసినా గూడా, ఆ కైండ్ ఆఫ్ ఫాస్టీడియస్‌నెస్ అనేది ఆర్సెనిక్ తోటి ఏ పిక్చర్‌కి యాడ్ చేసినా గూడా వస్తుందన్నమాట. ఇందులో టెంపరేచర్స్ ఆర్ ఆసిలేటింగ్, గ్రేట్ వీక్‌నెస్ ఉంటుంది. ప్రాస్ట్రేషన్ ఈస్ వెరీ ప్రామినెంట్. చైనాలో లాగా వెరీ చిల్లీ పేషెంట్. బట్ వీళ్ళకి మెయిన్‌గా ఏంటంటే ఆహ్, ఇది కూడా ఒక రకమైన సింథటిక్ అనకూడదు. బట్ ఇట్స్ స్టిల్ ఒక పక్క చైనా కనిపిస్తూ ఉంటుంది. ఓ పక్క ఆర్సెనిక్ కనిపిస్తూ ఉంటుంది. 2 కనిపిస్తూ మనకు ఆ దీంట్లో అప్పుడు ఇటు చైనా సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. అటు ఆర్సెనిక్ సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో చినియా మార్స్ ఈస్ వన్ ఆఫ్ ఎ గుడ్ ప్రిస్క్రిప్షన్. నెక్స్ట్‌ది పైరోజినం. పైరోజినం ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద సెప్టిక్ స్టేట్స్. పైరోజనంలో టెంపరేచర్స్ యూజువల్‌గా దే ఆర్ వెరీ హై ఫీవర్స్. నేను 104కి తక్కువ పైరోజనంలో ఫీవర్ ఏ రోజు చూడలేదు. దట్స్ ద రేంజ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడమే 104 తోటి స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా థిక్ కోటెడ్ టంగ్ ఉంటుంది. స్టూపర్ ఉంటుంది. విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది. చిల్స్ ఉంటాయి. కాకపోతే అన్ని పుట్ టుగెదర్ ఈస్ పైరోజనం. అండ్ పైరోజనం అంటే కొంతవరకు ఇది కొంచెం యాంటిమ్ లాగా అనిపిస్తుంది. కొంత చైనా లాగా అనిపిస్తుంది గానీండి. వీళ్ళకి ఆ టెంపరేచర్ రేంజ్‌ని ఇంకా పైరోజనంతో ఇంకే రెమెడీ క్లోజ్‌గా రాలేదు. దట్స్ వన్ కీనోట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ వాడి పల్స్‌కి, వాడి ఫీవర్‌కి ప్రపోర్షనేట్ ఉండదు. ఓకే. 103 ఫీవర్ ఉంటే వాడి పల్స్ నార్మల్‌గా ఉండొచ్చు. లేకపోతే ఏ 100 ఉంటే పల్స్ ఎంత ఉంటుందో అట్లుంటది. లేకపోతే పల్స్ చాలా హైగా ఉంటుంది. ఫీవర్ తక్కువ ఉంటుంది. బట్ మోస్ట్ లైక్‌లీ ఇట్స్ ఎ హై ఫీవర్ విత్ ఎ డిస్‌ప్రపోర్షనేట్ పల్స్ ఇస్ పైరోజినం. బాప్టిషియాకొస్తే ఏంటంటే ఇట్స్ ఆపోజిట్ ఆఫ్ పైరోజినం. సేమ్ సెట్ ఆఫ్ సింప్టమ్స్ విత్ లాక్ ఆఫ్ విత్ వెరీ మైల్డ్ ఫీవర్స్, లో గ్రేడ్ ఫీవర్స్ అన్నమాట ఇందులో అన్నీ. లో గ్రేడ్ ఫీవర్స్‌లో మట్టరింగ్ ఉంటుంది. దేర్ ఇస్ ఎ డెలీరియస్ స్టేట్ అన్నమాట. డెలీరియస్ స్టేట్‌లో వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో తెలీదు. దాహం ఉండదు. బాప్టిషియా ఫీవర్స్ ఎట్లా ఉంటాయంటే ఒక కేస్ చెప్తాను మీకు బాప్టిషియాది. కోవిడ్ కేస్‌లో ఒకళ్ళకి బాప్టిషియా ఇచ్చాను. ఈ కేస్‌లో ఏంటంటే హ 100కి దాటలేదు ఫీవర్. కాకపోతే 3 డేస్ ఫుడ్ లేదు, లేచింది లేదు, మంచినీళ్ళు తాగింది లేదు. నొప్పులు ఎంత నొప్పులంటే
ఎటు తిరగాలన్నా సోర్‌నెస్ అంటారు. ఎటు తిరగాలన్నా బెడ్ గట్టిగా ఉందంటారు. ఎటు తిరగాలన్నా పడుకోలేనంటారు. అలాంటి స్టేట్‌లో బాప్టిషియా ఫ్యూ డోసెస్ తోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే థర్స్ట్ వెనక్కొచ్చింది. తర్వాత స్లోగా ఫీవర్ తగ్గుతూ వచ్చిందనమాట. దట్ ఈస్ ద కేస్ ఆఫ్ బాప్టిషియా. బాప్టిషియా కేస్ అంటే ఇది ఫీవర్ అనే కాదు. ఆ కైండ్ ఆఫ్ సెప్టిక్ కండిషన్స్‌లో ఏదున్నా కూడా పనికొస్తుంది. నేనొక ఇంకొక కేస్ చెప్తాను బాప్టిషియాది. ఇదేంటంటే 20 ఇయర్ ఓల్డ్ గర్ల్ అన్నమాట. కేస్ ఏంటి అంటే క్రిప్టోస్పోర్డోసిస్. క్రిప్టోస్పోర్డోసిస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ బేసిక్‌గా. ఇందులో డయేరియా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. ఈ కేస్‌లో ఈ అమ్మాయి నన్ను కలిసేసరికి 4 వీక్స్ ముందు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందిట. నా దాకా వచ్చేసరికి ఎట్లా అంటే ఆ అమ్మాయి 20 ఇయర్ ఓల్డ్ అమ్మాయి కదలలేక, మజిల్స్‌లో అంతా వీక్‌నెస్ వచ్చేసి, వెయిట్ లాస్ వచ్చేసి, తినలేక, తాగలేక, కాళ్ళు కదపాలి అంటే స్వెల్ అయిపోయి ఉన్నాయి. కాళ్ళసలు ఫింగర్స్ కూడా ఇలా కదపలేని పరిస్థితిలో ఉంది. ఈ సింప్టమ్స్ అన్నీ ఏంటా అని తీసుకుంటే, ఆ అమ్మాయికి ఆ పర్టిక్యులర్ డయేరియా ఇవన్నీ ఉన్న టైంలో దట్ పిక్చర్ రిజెంబుల్డ్ ఏ బాప్టిషియా స్టేట్. ఒక 10 డేస్ ఆఫ్ బాప్టిషియా విత్ ఇన్‌ఫ్రీక్వెంట్ రెపిటిషన్ 1 వీక్‌లో షీ స్టార్టెడ్ వాకింగ్. అంటే ఆ సింప్టమ్ పిక్చర్ అనేది మనం ఎలా కనుక్కుంటామనేది మనం వాడు చెప్పలేకపోవచ్చు. మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం డాక్టర్స్‌గా మన బాధ్యత అన్నమాట అది. కరెక్ట్‌గా ఇట్స్ ఎ సింప్టమ్ పిక్చర్ ఆఫ్ బాప్టిషియా. దట్స్ ఎ వెరీ గుడ్ కేస్. అంటే కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ ద బ్లూలో కూడా దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద కేసెస్ విచ్ కెన్ క్యాచ్ అవర్ అటెన్షన్ అన్నమాట. ఇంకొకటి ఆహ్, మెయిన్‌గా వైరల్ ఫీవర్స్‌లో ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ అన్నివ్వండి, కోవిడ్ అవ్వనియండి, దీస్ ఆర్ సిమిలర్ సెట్ ఆఫ్ మెడికేషన్స్ విచ్ హావ్ బీన్ గోయింగ్ అలాంగ్. లాస్ట్ 2 ఇయర్స్‌లో నాకు కోవిడ్‌కిను, ఫ్లూకి పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు. సింప్టమ్స్ ఆర్ ప్రెటీ సిమిలర్. టెస్ట్ చేసుకుంటే ఒకళ్ళు ఫ్లూ అంటారు, ఒకళ్ళు కోవిడ్ అంటారే తప్ప సింప్టమ్స్ హావ్ బీన్ వెరీ సిమిలర్. ఇందులో ఇన్‌ఫ్లుయెన్జియం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్. కాకపోతే ఈ కోవిడ్ రిలేటెడ్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ చెప్తాను. సార్కోలాక్టిక్ యాసిడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రెమెడీస్. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఫర్ ఇన్‌ఫ్లుయెన్జా. బట్ వెన్ సింప్టమ్స్ అగ్రీ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ కోవిడ్ యాస్ వెల్. కాకపోతే ఇందులో కీనోట్ ఏంటంటే మస్క్యులర్ ప్రాస్ట్రేషన్. వీళ్ళకి యుపటోరియంలో పెయిన్స్ ఉంటాయి. బ్రయోనియాలో పెయిన్స్ ఉంటాయి. జల్సీమియంలో పెయిన్స్ ఉంటాయి. కానీ సార్కోలాక్టిక్ యాసిడ్‌లో పెయిన్స్ ఎట్లా అంటే వాళ్ళకి ఆ పిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళకి కాల్స్‌లో కాళ్ళలో ఎంత నొప్పంటే కాలు కింద పెట్టలేరనమాట. కాలు కింద పెట్టి నడవలేనంత సివియర్ పెయిన్స్ ఉంటాయన్నమాట వీటిలో. అండ్ అందులో స్పెసిఫిక్‌గా ఏంటి అంటే ఈ కండిషన్‌ని బినైన్ అక్యూట్ చైల్డ్‌హుడ్ మయోసైటిస్ అంటారు. ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషనే కానియండి. బట్ ఆ మజిల్‌లో దేర్ ఈస్ ఎ మసిల్ లాస్ అన్నమాట. మనకి బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో క్రియాటినిన్ కైనేస్ అనే ఎంజైమ్ చాలా హైగా ఉంటుంది. ఎంతలాగా అంటే మెయిన్‌గా పెయిన్స్ అన్నీ కూడా దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ టు ద కాఫ్ మజిల్స్ ఓన్లీ. అండ్ మెయిన్‌గా ఎక్కడ కనిపిస్తుందంటే యుపటోరియం పిక్చర్ లాగానే ఉంటుంది. బట్ కాళ్ళలో విపరీతమైన నొప్పులు, కాలు కింద పెట్టలేను అనుకున్న వాళ్ళకి మీరు యుపటోరియం తోటి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి కాలు కింద పెట్టలేను, నడవలేనన్న పిల్లలకి సార్కోలాక్టిక్ యాసిడ్ ఆలోచించొచ్చు. ఇంకొకటి థాలియం మెటాలికమ్. ఇదేంటంటే ఫీవర్ పర్ సేకి యూజ్ చేయకపోయినా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రెమెడీస్ విచ్ హావ్ కమ్ ఇంటూ హ్యాండీ ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైమ్‌లో. ఏంటి అంటే వీళ్ళకి మస్కులర్ అట్రోఫీ అండ్ అలోపేషియా ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ డిసీజెస్. మస్కులర్ అట్రోఫీ అంటే నేనిక్కడ ఒక చిన్న కేస్ చెప్తాను. ఈ కేసు దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఎ 15 ఇయర్ ఓల్డ్. ఈ అమ్మాయికి ఒక 4 వీక్స్ బ్యాక్ ఇంకా ట్రీట్ చేస్తున్నాను ఈ కేస్‌ని. 4 వీక్స్ బ్యాక్ ఏంటంటే షీ స్టార్టెడ్ విత్ ఎ సింపుల్ డయేరియా. కాకపోతే ఆ డయేరియా దాన్ని సరిగ్గా డయాగ్నోస్ అవ్వలేదు. అండ్ వాళ్ళు సలైన్ పెట్టలేదుట. వాటెవర్ హ్యాపెండ్ మొత్తానికి ఏంటంటే అవి ఏ మొత్తానికి ఏదో మందులేశారు, తగ్గిచ్చారు. కానీ ఒక్కసారి మోషన్స్ తగ్గిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి మస్క్యులర్ వీక్‌నెస్ ఎంతలా అంటే 15 ఇయర్ ఓల్డ్
బెడ్‌లో కూర్చోలేదు, మెడ నిలపలేదు, కాళ్ళు చేతులు కదపలేదు. సో, మనం సార్కోలాక్టిక్ యాసిడ్‌లో దిస్ ఈస్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ ఓన్లీ టు ద కాఫ్ మజిల్స్ అనుకున్నాం. కానీ థాలియం మెట్‌లో ఏంటంటే ఇట్స్ ఎ వైడ్ స్ప్రెడ్ అన్నమాట అది. మొత్తము బాడీ అంతట్లో కూడా మస్క్యులర్ మాస్, మస్క్యులర్ స్ట్రెంగ్త్, మస్క్యులర్ అట్రోఫీ ఉంటుంది బేసికల్లీ. అది బాడీలో అన్ని మజిల్స్‌కి 15 ఇయర్ ఓల్డ్ కిడ్ బెడ్‌లో కూర్చొని మెడ నిలపలేదనే పరిస్థితి చాలా దారుణం వినడానికి కూడా. అట్లాంటిది నా దగ్గర థాలియం మెట్ లేక ఈ కేస్‌ని చైనా ఉంటే చైనాతో స్టార్ట్ చేశాను. రీసెంట్‌గానే థాలియం మెట్‌తో స్టార్ట్ చేశాను ఈ కేస్‌ని. అంత వైడ్ స్ప్రెడ్ అట్రోఫీ అనేది ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్ టు థాలియం మెటాలికం. ఇంకొకటేంటంటే పోస్ట్ కోవిడ్ హెయిర్ లాస్‌లో థాలియం మెట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ రెమెడీస్. అంటే దీన్ని ఇంకా వేరే దానితోటి కంపేర్ చేయలేం. ఒక 1 ఆర్ 2 డోసెస్‌లోనే. కాకపోతే ఏంటంటే థాలియం మెట్ కూడా వన్ ఆఫ్ ద థైరాయిడ్ ప్రిడామినెంట్‌లీ యాక్టింగ్ ఆన్ థైరాయిడ్ రెమెడీ అన్నమాట. అంటే అన్ని కేసెస్‌లోనూ థాలియం అవసరం ఉండకపోవచ్చు. కానీ కొంతమందొస్తారు. ఎంత చేసినా, ఏం చేసినా గూడా నాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అంటే వాళ్ళలో థైరాయిడ్ ఉందా? వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉందా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏ క్రైటీరియా సెట్ అయినా కూడా యూ కెన్ బ్లైండ్‌లీ గివ్ థాలియం మెటాలికం. ఓకే. నెక్స్ట్‌ది సెలీనియం. సెలీనియం కూడా వీక్‌నెస్సు, కొలాప్స్, లాంగ్ ఫిబ్రైల్ ఈ 2 కూడా సెలీనియం అండ్ థాలియం 2 కూడా ప్రిడామినెంట్‌లీ థైరాయిడ్ యాక్టింగ్ రెమెడీస్ అండ్ ఫెబ్రైల్ వీక్‌నెస్. ఈ కోవిడ్ తర్వాత వచ్చే పోస్ట్ ఫెబ్రైల్ వీక్‌నెస్ కొంతమంది నుంచోలేక అసలు కాళ్ళు కదపలేక నాకు ఒక 2 అడుగులేస్తే నీరసం వచ్చేస్తుందన్న కేసుల్లో చాలా కేసుల్లో సెలీనియం మెట్ వేసి ఒక ఫ్యూ వీక్స్ ఇంటూ ద సెలీనియం మెట్ దే ఆర్ బ్యాక్ టు దేర్ నార్మల్ థింగ్. ఆ స్ట్రెంగ్త్ విల్ కమ్ బ్యాక్ అన్నమాట. ఇందులో ఇంపార్టెంట్ మొడాలిటీస్ ఏంటంటే ఆహ్, వీళ్ళకి వీళ్ళకి సన్ తోటి వీళ్ళకి అగ్రవేషన్ ఫ్రమ్ సన్ అన్నమాట. స్ట్రెంగ్త్ రైజెస్ యాస్ సన్ సింక్స్. సాయంత్రం అయ్యే కొద్దీ వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. ఓకే. అండ్ వీళ్ళలో విపరీతమైన ఫిజికల్ ఫటీగ్, మెంటల్ ఫటీగ్, ఒక రకమైన క్లౌడెడ్ ఫీలింగ్ మైండ్‌లో ఇవన్నీ కూడా చాలా కామన్‌గా చూడొచ్చన్నమాట. తర్వాత కొన్ని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చూద్దాం. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌లో ఆహ్, స్పాంజియా. స్పాంజియాలో క్రూపీ కాఫ్. క్రూపీ కాఫ్‌లో స్పాంజియా ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇండికేటెడ్ రెమెడీస్. ఇప్పుడు స్పాంజియా, డ్రోసెరా ఇట్లాంటివన్నీ ఎమర్జెన్సీకి వెళ్తే యూజువల్‌గా హై డోసెస్ ఆఫ్ ఓరల్ స్టెరాయిడ్స్ పెట్టే కేసెస్ అన్నమాట ఇవి. అట్లాంటిది మనకి టైమ్‌లీ గాని మందు దొరికి ఇవ్వగలిగితే వూపింగ్ కాఫ్, ఈ లారెంజియల్ థైసిస్ ఇవన్నీ కూడా ఆహ్, వితిన్ ఒక 4, 5 డోసెస్‌లో ఈజీగా లెస్ థాన్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్‌లో ఆ ఇంటెన్సిటీని కామ్ డౌన్ చేయొచ్చు. కాకపోతే స్పాంజియాకి కపుల్ ఆఫ్ థింగ్స్ గుర్తుపట్టడానికి. సాయింగ్ రెస్పిరేషన్ ఒకటి, క్రూపీ కాఫ్ ఒకటి, అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ విండ్ ఒకటి అండ్ కామన్‌గా మనకి ఎస్పెషల్లీ నేనుండే దగ్గర ఏంటంటే, ఈ చల్ల వెదర్‌లో దిస్ ఈస్ ద హాలిడే సీజన్. ఈ థాంక్స్ గివింగ్ అంటారు, క్రిస్మస్ అంటారు, వెకేషన్స్ అంటారు. ఇందులో కామన్‌గా వచ్చేవేంటంటే షుగర్ ఇంటేక్. పిల్లలేంటి అంటే షుగర్ తింటారు, ఏవో స్వీట్స్ తింటారు, చల్లగాల్లోకెళ్ళొస్తారు, హాలోవీన్ అంటారు. ఆ పక్క రోజొచ్చి విపరీతమైన క్రూపీ కాఫ్ తోటి తీసుకొస్తారు. అప్పుడేంటంటే కళ్ళు మూసుకొని స్పాంజియా వేయొచ్చనమాట. అంటే ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ద స్పాంజియా కాఫ్ డెఫినెట్‌గా స్పాంజియా ఈస్ వన్ ఆఫ్ ద రెమెడీస్. అలాగే డ్రాసెరా కూడా. ఇది డ్రాసెరా కూడా వూపింగ్ కాఫ్‌కి వన్ ఆఫ్ ద రెమెడీ. ఇందులో ఏంటంటే ప్రొలాంగ్డ్ పీరియాడికల్ ఫిట్స్ ఆఫ్ చోకింగ్ కాఫ్. వీళ్ళకి దగ్గి అది ఓపెన్ అప్ అవ్వదన్నమాట. ఇలా కాఫ్ డ్రాసెరాలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలా పడుకోగానే కాఫ్ స్టార్ట్ అవుతుంది. అది ఇన్ ద నైట్ టైమ్ అంటారు గానీండి, ఎప్పుడు లై డౌన్ అయినా కూడా ఐ హావ్ సీన్ పిల్లోకి ఇలా టచ్ అవ్వగానే కాఫ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కీ ఇండికేషన్ ఫర్ డ్రాసెరా. లయింగ్ డౌన్ అగ్రవేషన్‌లో హయోసామస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీస్. కానీ హయోసామస్ మెంటల్ పిక్చర్ వేరు గనక వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ హియర్. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో అగ్రవేషన్ బై లయింగ్ డౌన్, టచింగ్ ద పిల్లోలో డ్రాసెరా ఒకటి, హయోసామస్ ఒకటి. నెక్స్ట్‌ది బ్రయోనియా.
చంద్రమోహన్ టైం ఉందా ఇంకా? పర్లేదు, ఇంకా 8 నిమిషాలు ఉంది. సో బ్రయోనియాలో కీ ఇండికేషన్ ఏంటంటే డేస్ ఆర్ హాట్, నైట్స్ ఆర్ కోల్డ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ టు రిమెంబర్ ఫర్ బ్రయోనియా. ఇందులో డిశ్చార్జెస్ అన్ని మ్యూకస్ మెమ్బ్రెన్స్ లోంచి డ్రైగా ఉంటాయి. వీళ్ళకి కాఫ్ చేసినా డ్రైగా ఉంటుంది, స్టూల్ డ్రైగా ఉంటుంది, కాన్స్టిపేటెడ్ గా ఉంటుంది. అండ్ వీళ్ళకి అమిలరేషన్ అంటే రిలీఫ్ వచ్చే ఏకైక ఇదేంటంటే రెస్ట్, ప్రెషర్. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈ బ్రయోనియా అనేది కామన్ గా మనకి ప్లూరసీ కాఫ్ అంటే గట్టిగా డీప్ గా ఇన్స్పిరేషన్ తీసుకోగానే కాఫ్ చేస్తారు ప్లూరల్ కండిషన్స్ లో, లంగ్ కండిషన్స్ లో. అట్లాంటి దీంట్లో బ్రయోనియా మిరాక్యులస్ గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు కొన్ని నాన్ ఇన్ఫెక్షస్ స్టేట్స్ అంటే ఇమోషనల్ స్టేట్స్ లో వచ్చే కండిషన్స్ లో ఫీవర్స్ వచ్చే కండిషన్స్ తెలుసుకుందాం. ఎకోనైట్ ఎట్లాంటిది అంటే ఇట్స్ ఎ వెరీ క్విక్ యాక్టింగ్ రెమెడీ. ఇందులో గ్రేట్ ఫియర్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎకోనైట్ కేసు చెప్తాను. అందులో మనకి స్ట్రాంగ్ రోబస్ట్ పర్సనాలిటీ అంటారు, సడన్ గా దిల్ కమ్ డౌన్ అంటారు. ఒకసారి ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ 6 ఫుట్ ఉంటారు, చూడ్డానికి హెల్దీగా ఉంటాడు. ఆయనకి 100 degrees కూడా లేదు ఫీవర్. వాళ్ళ ఆవిడ క్లినిక్ తీసుకొచ్చింది. ఏంటండి అంటే, నాకు జ్వరం వచ్చేసింది, నాకేదో అయిపోతుంది, నాకేదన్నా అయిపోతే నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా అయిపోయింది అనుకుంటా, ఏమో రాత్రేమో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటయ్యా అంటే, ఏం లేదండి, పొద్దున కూడా బానే ఉన్నారు, బయటికి వెళ్ళొచ్చారు కొంతసేపు, కోల్డ్ వెదర్ వింటర్ రెమెడీ కదా, బయటికి వెళ్ళొచ్చారు కొంతసేపు, రావడమే ఒక అరగంటలో పడుకున్నారు, జ్వరం అన్నారు, ఏదంటే ఏంటంటో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోతానంటాడు. వచ్చా ఏం లేదు, ఎక్కడనే 200 ఒక్కొక్క డోస్ వేసిన తర్వాత అరగంటలో హీ ఫెల్ట్ బెటర్. అంటే కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడానికి. ఇంకొకటి ఆర్సనిక్. సరే, మనకందరికీ ఆర్సనిక్ సంగతి తెలిసిందే. ఇట్స్ ఎ వెరీ రెస్ట్లెస్ రెమెడీ, వెరీ ఫాస్టిడియస్ రెమెడీ, మిడ్ నైట్ అగ్రవేషన్, చిల్లీ రెమెడీ. కాకపోతే ఇందులో అంటే ఫియర్, ఫ్రైట్ తో వచ్చే వాటిలో ఇగ్నేషియా ఇస్ అ రెమెడీ, ఓపియం ఇస్ అ రెమెడీ. బట్ టైం లేదు కనుక నేను ఒక కేసు చెప్పి ఐ క్లోజ్ దిస్. ఫాస్ఫరిక్ యాసిడ్ చెప్తాను. ఓకే, ఫాస్ఫరిక్ యాసిడ్ లో ఏంటంటే మెయిన్ గా మెంటల్ డెబిలిటీ ఫాలోడ్ బై ఫిజికల్ ఇస్ ద కీనోట్ ఫర్ ఫాస్ఫరిక్ యాసిడ్. దీన్ని కామన్ గా ఎందులో యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ లో లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, టీనేజ్ గర్ల్స్ లో పీరియడ్ స్టార్ట్ అవుతాయి. పీరియడ్ స్టార్ట్ అయ్యాక విపరీతమైన నీరసం ఉంటుంది, లేకపోతే మోషన్స్ అయిపోయి డయాబెటిక్ కండిషన్స్ లో విపరీతంగా విపరీతమైన ఫటీగ్, వీక్నెస్ ఉన్న కండిషన్స్ లో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీస్. అయితే ఇక్కడ అంటే మనం రెమెడీని గుర్తుపట్టడానికి కేసెస్ ఎందుకు అంటే సపోర్టింగ్ కోసం అన్నమాట. ఇందులో ఒక పేషెంట్ ఇలాగే చిల్స్ అన్నారు, బాడీ పెయిన్స్ అన్నారు, సీజనల్ ఇది కదా, ఇపోటోరియం ఏదో ఇచ్చాను, జెల్సీమియం ఏదో ఇచ్చాను. సీజనల్ రెమెడీస్ 48 hours లో పనిచేయకపోతే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇంతకీ ఏమిటైంది అంటే, ఆయనకి అప్పుడే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిందిట. హీ ఫౌండ్ అవుట్ దట్ హీ హాస్ డయాబెటీస్. అప్పుడే తెలిసింది. ఐ థింక్ అది మెంటల్ షాక్ అన్నమాట, నాకు డయాబెటీసా అనేది. అందులో ఆ పేషెంట్ లో థైరాయిడ్ ఉంది. ఓకే, అది కూడా అండర్లైన్ థైరాయిడే. అది కూడా ఆయనకు అప్పుడే తెలిసింది. ఈయన విపరీతమైన చలి. ఏంటంటే, నాకు ఫీవర్ తగ్గింది కానీ నాకు చలి నేను తట్టుకోలేను, లేవలేను అంటాడు. 2 డోసులు ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇచ్చిన తర్వాత హీ వాజ్ ఫిట్ అండ్ ఫైన్. ఏంటి అంటే, షాక్ వల్ల వచ్చే కంప్లైంట్స్ బేసికల్లీ. ఇందులో షాక్, ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఫర్ థైరాయిడ్. తర్వాత కంప్లైంట్స్ ఫ్రమ్ మెంటల్ షాక్. ఆ షాక్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. డెబిలిటీలో వచ్చే స్టేట్స్ లో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీస్. సో ఐ హోప్ మీకు సెషన్ యూస్ఫుల్ అయిందని. థ్యాంక్ యూ చంద్రమోహన్, మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం గారు. ఒక డౌట్ అండి, చెప్పండి. డౌట్ మేడం గారు. కాలియం మెట్టు పవర్ ఎంత మేడం గారు ఇందాక చెప్పారు? కాలియం మెట్ 30 వాడచ్చు, 200 వాడచ్చు అండి. అలాగే కార్బోలిక్ యాసిడ్ కూడా చెప్పినట్టున్నారు, అదండి సారీ, పవర్.
కార్బోలిక్ యాసిడ్. సార్కో దానికి ముందు కార్బోలిక్ యాసిడ్ సార్కోలాక్టిక్ యాసిడ్. సారీ సార్కోలాక్టిక్. పవర్ మేడం గారు. సార్కోలాక్టిక్ యాసిడ్ కూడా 200 ఇవ్వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. మేడం ప్లేట్లెట్స్ తగ్గితే ఏం వాడాలి? అంటే హోమియోపతి ప్లేట్లెట్స్ తగ్గడానికి ఇవ్వట్లేదండి. మనం సిమ్టమ్ పిక్చర్ ని చూసుకుంటే ఏ రెమెడీ ఇండికేట్ అయినా కూడా అది ప్లేట్లెట్స్ ని పెంచుతుంది. ఓకే. మేడం మెర్క్సాలో లాకేసిస్ టంగ్ సేమా మేడం నేచర్? మెర్క్సాల్లో లాకేసిస్ లో కాదండి. లెక్కసిస్ లో టంగ్ ఏంటంటే ప్రొట్రూడ్ చేస్తుంటాడు. అంటే మాట్లాడుతుంటారు కదా ఇది ఇలా కదులుతుంటుంది టంగ్. Okay. మెర్క్సాల్లో టంగ్ ఏంటంటే క్లీన్ గా ఉంటుంది టంగ్. విపరీతమైన సలైవేషన్ ఉంటుంది. ఇంకా మీరు పిల్లల్లో చూస్తే కారుతుంటాయి అన్నమాట. చొంగ కారుతూ ఉంటుంది వాళ్ళకి. అది మెర్క్సాల్ టంగ్. ఓకే మేడం. మేడం హోమియోపతిక్ యాంటీబయాటిక్ అని చెప్పారు, అది మెర్క్సాలేనా మేడం? అవునండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకోటి పెన్సిలినము డాక్టర్ గారు పెన్సిలినం వాడతారు కదా, దాని ప్రాక్టికల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అట్లా ఏమన్నా? పెన్సిలినమ్ నేను వాడిన కేసెస్ ఏంటంటే నా దగ్గర ఒక 2 కేసెస్ బాగా యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ ఉన్న కేసెస్ లో పెన్సిలినమ్ వాడాను. ఓకే. అంటే ఆ కేసు మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీ వాడుతూ ముందుకు వెళ్ళక మనకు ఆ మైస్మాటిక్ బ్లాక్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని తీయడానికి పెన్సిలినమ్ వాడాను. అబ్యూజ్ ఆఫ్ మెడిసిన్. ఇందాక మీకు కాల్గేరియా కార్ప్ కేసు చెప్పాను కదా. ఇప్పుడు అది క్లియర్ అయ్యి వెళ్ళిపోతే సరే, లేకపోతే కొన్ని కేసెస్ ని పెన్సిలినమ్ వేసి ఇంటర్ కరెంట్ వేసి అప్పుడు వీ కెన్ గో బ్యాక్ టు ద కాన్స్టిట్యూషనల్ రెమెడీ. వెన్ కాంప్లికేటెడ్ విత్ ద యాంటీబయాటిక్స్. రైట్. స్ట్రెప్టోమైసిన్ కూడా అంతే. స్ట్రెప్టోమైసిన్ కూడా అంతే. కాకపోతే ఇప్పుడు సోర్ థ్రోట్ లో స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ లో సోర్ థ్రోట్ లో వేరే సిమ్టమ్స్ ఒక్కోసారి పెద్దగా ఉండవు. అట్లాంటి కేసులో డైరెక్ట్ గా స్ట్రెప్టోమైసిన్ ఇచ్చేయచ్చు, స్ట్రెప్టోకాకినం ఇచ్చేయచ్చు. మనకి సిమ్టమ్ పిక్చర్ క్లియర్ గా ఉంటే కాల్కేరియా మర్క్సాల్ వేస్తాం కదా, అది లేనప్పుడు స్ట్రెప్టోకాకిన్ ఇచ్చేయచ్చు. ఓకే మేడం స్ట్రెప్టోమైసిన్ ఏంటమ్మా డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్? సారీ, స్ట్రెప్టోమైసిన్ స్ట్రెప్టోకోసినం. స్ట్రెప్టోమైసిన్ అనేది యాంటీబయాటిక్ పేరండి. స్ట్రెప్టోకాకిన్ అనేది మన హోమియోపతిక్ మందు. అండ్ ఆ బ్యాక్టీరియా స్ట్రెప్ బ్యాక్టీరియాని స్ట్రెప్టోకాకల్ అంటారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఎలాబొరేట్గా మోస్ట్ అంటే క్లియర్గా ఈ డ్రగ్స్లో ఈ సిమ్టమ్స్ ప్రకారం మనం ఈజీగా వెళ్ళొచ్చు అన్ని చదువుకుంటూ కాకుండా మంచి ఏమంటారు దాన్ని, ఒక సినాప్సిస్ మొత్తం ఒక షీట్ తయారు చేశాను. అయిపోయిన తర్వాత నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను అందులో కవర్ చేయనివి టైం సరిపోలేదు కనుక కవర్ చేయనివన్నీ కూడా అందులో యూ కెన్ గో త్రూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం. థ్యాంక్స్ అండి. చాలా ఎలాబొరేట్ ఇన్ఫర్మేషన్, చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. చాలా వెరీ మెనీ థ్యాంక్స్. పేరు వినలేదు మేడం. స్ట్రెప్టోమైసిన్ విన్నాం కానీ నేను స్ట్రెప్టోకోసినం ఎవరు వినలేదు, ఎప్పుడు యూజ్ చేయలేదు మేడం. సారీ అండి, మీ మాట అర్థం కాలేదు. స్ట్రెప్టోమైసిన్ యూజ్ చేశాం కానీ మేడం స్ట్రెప్టోకోసినం ఎప్పుడు యూజ్ చేయలేదు అంటున్నాను నేను. స్ట్రెప్టోకాకినం కూడా రెండు హోమియోపతిక్ కాంపౌండ్స్ అండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. స్ట్రెప్టోమైసిన్ అనేది మనకి అలోపతిక్ అది యాంటీబయాటిక్. మనం హోమియోపతిక్ లో స్ట్రెప్టోకాకినం అంటాము. ఓకే. దాంట్లో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఏది వాడుకున్నా కూడా సిమిలర్ గా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. యా, షూర్ అండి.
స్వస్తి ప్రజాభ్య Thank you, ma'am. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష యో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి. థ్యాంక్ యూ చంద్రమోహన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. Thank you, sir.